మీద ఉదయిని పత్రిక ఆధ్వర్యంలో దాదాపు 256 కథలొచ్చాయి మనకి పోటీగా. అందులో నుంచి 15 కథలని సెలెక్టివ్‌గా తీసుకొని ఇక్కడ మ ఆ కథలలో మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులని తి ఇవాళ కథకులకి అందించాలని ఉద్దేశంతోటి సభని ప్రారంభిస్తున్నాము. అలాగే మాషా అండ్ ఇప్పుడు ఇందులో వచ్చిన కథలన్నిటితోటి తెలుగు కథ పూదోట ఒకటి, అలాగే వాడ్రేవ్ వీరభద్రుని గారి కథల సముద్రం పేరుతోటి వచ్చిన పుస్తకం. ఇలా 3 పుస్తకాల ఆవిష్కరణని నేటి సాయంత్రం మనం జరుపుకుంటున్నాం. ఈ సభని నిర్వహిస్తున్న కుమార్ కూనపరాజు గారికి అభినందనలు తెలుపుతూ సభని ప్రారంభించుకుందాం. ప్లీజ్ క్లాప్స్ ఎవ్రీవన్. తెలుగు కథా పూదోటగా మనకి రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కారాల పేరు మీద పురస్కారాలు అందించే సభా వేదికకి ఆహ్వానం పలుకుతూ ఈ ఉగాది కథా పురస్కారాలని సభని నిర్వహించడానికి వేణుగోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. మా అతిథులు తెలంగాణ లిటరేచర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు, ఎన్వైసి తెలుగు లిటరేచర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్వైసి సుమంత్ రామ్ శెట్టి గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఉణిదుర్తి సుధాకర్ గారు, మహమ్మద్ కదీర్ బాబు గారు, తాడి ప్రకాష్ గారు, అఫ్సర్ గారు, ఝాన్సీ పాపదేశ్ గారు, కుమార్ కూనపరాజు గారు, ఆదిత్య కొర్రపాటి గారు వేదికను అలంకరించాలని కోరుకుంటున్నాం. సభాధ్యక్షత స్వీకరించవలసిన వేణుగోపాల్ గారు వస్తే. అందరికీ నమస్కారం. చాలామంది సాహితీ ఉద్దండులు, సాహితీ ప్రేమికులు చాలామంది వచ్చున్నారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు 3 ఈవెంట్స్గా ఈ సభను అనుకుంటున్నాం. ముందుగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కార గ్రహీతలు కూడా వచ్చున్నారు. అదేవిధంగా 2025 ఉగాది కథల పోటీ ఉదయిని వెబ్ మ్యాగజైను, తర్వాత న్యూయార్క్లో ఉన్నటువంటి తెలుగు కల్చరల్ అండ్ లిటరరీ అసోసియేషన్ వారి సహకారంతో ఈ ఉగాది కథల పురస్కారం కూడా జరుగుతుంది. ఆ తర్వాత 3 పుస్తకాలు ఆవిష్కరించుకోబోతున్నాం. ఒకటి మాషా, ఆ తర్వాత ఈ తెలుగులో అవార్డు వచ్చినటువంటి ఈ కథలతో ఒక చిన్న పుస్తకం వేసాం, అది తెలుగు కథా పూదోటగా ఆవిష్కరించుకోబోతున్నాం. అదేవిధంగా కథల సముద్రం, వాడ్రేవ్ చిన వీరభద్రుడు గారి పుస్తకం కథల సముద్రాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ముందుగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కార గ్రహీతలను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్రముఖ కథకుడు, తెర వెనుక తెర ముందు రాస్తున్నటువంటి కరుణకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కరుణకుమార్ గారు ఉన్నాడా? తర్వాత రుబీనా పర్వీన్ గారు, ప్రముఖ సామాజిక సేవకురాలు, మంచి రచయిత కూడా రుబీనా పర్వీన్ గారు. అలాగే మహి బెజవాడ గురించి మనకు అందరికీ తెలుసు, తను మంచి కథలు రాస్తున్నాడు. తనను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఝాన్సీ పాపదేశి గారు ఈ రావిశాస్త్రి పురస్కార గ్రహీతలు పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను.
క్షమించాలి. ఆ, ఇప్పుడు సాహిల్ వస్తాడు అనే పుస్తకం గురించి మీకు అందరికీ తెలుసు. ఆ పుస్తకం రాసినటువంటి దానికి ఇటీవలనే 2-3 రోజుల కింద అనుకుంటాను ఆంగ్ల అనువాదం కూడా అయింది. సో ప్రముఖ రచయిత, కవి, తర్వాత మనకు అందరికీ తెలుసు వెబ్ మ్యాగజైన్ నడుపుతున్నాడు శ్రీ అఫ్సర్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈయన రావిశాస్త్రితో తన కళ అనుబంధం గురించి 4 ముక్కలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఉదయిని మిత్రులందరికీ శుభాకాంక్షలు. నిజానికి ఇవాళ నేను నా ఫ్లైట్ తొందరగా ఉంటుందేమో అని చెప్పి నేను మా కుమార్ రాజా వారిని అడిగాను ముందే మాట్లాడతానని. కానీ ఇప్పుడే ఒక ఈమెయిల్ వచ్చింది ఫ్లైట్ డిలేడ్ అని. కాబట్టి చివరిదాకా ఉండే అవకాశం లేకపోలేదు. కానీ మీరు ఆ ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది. చాలామంది మిత్రుల్ని చూస్తున్నాను ఇవాళ. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులు ఉన్నారు. అలాగే ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు వీళ్ళు నా మొదటి నుంచి కూడా ప్రకాష్ గారు నా జీవితంలో ఇప్పటిదాకా ఎవరిని సార్ అని నేను పిలవలేదు, పిలవను కూడా ఇక ముందు. ప్రకాష్ గారిని మాత్రం మొదటి నుంచి ప్రకాష్ సార్ అని అంటాను. అలాగే ఇతర మిత్రులు రాజావారికి నేను చాలా వాగ్దానాలు చేశాను. నేను వాళ్ళు ఊరు వస్తానని, 1 వారం రోజులు ఉంటానని చెప్పాను నేను. కానీ అది ఎప్పుడు నిలబెట్టుకోలేదు. బహుశా వచ్చే ఏడాది నిలబెట్టుకుంటాను. వేణు అని ఒక నమ్మక ద్రోహి కూడా చాలా కాలంగా నాకు మిత్రుడు. చాలా వాగ్దానాలు చేశాడు. కాబట్టి ఈ సంవత్సరం అయినా ఈ వాగ్దానం నిలబెట్టుకుంటారని. దాస్తోవస్కీ ఇప్పుడే చెప్తున్నాను, దాస్తోవస్కీతో అయినా రాయించవచ్చు కానీ వేణుతో రాయించడం మన వల్ల కాదు. మా ఝాన్సీ నిన్ననే ఒక గొప్ప వేదిక పరువు నవల గురించి చర్చ జరిగింది. అభినందనలు ఝాన్సీ. రావిశాస్త్రి గారి గురించి మాట్లాడే ముందు, అంటే నా అర్హతలు ఏమిటి అన్నది నాకు తెలియదు రావిశాస్త్రి గారి గురించి మాట్లాడడానికి. కొన్ని అనుభవాలు ఉన్నాయి అంతే. కానీ దానికి ముందు నేను ఈ 3 రావిశాస్త్రి అవార్డు గ్రహీతల్ని గురించి చిన్న చిన్న మాటలు చెప్దాం అనుకున్నాను. ముందు మా కరుణ కుమార. నాకు సినిమా అంటే వ్యామోహం మొదటి నుంచి కూడా. అంటే అందరికీ, చాలామందికి అది సినిమా ఒక రకంగా ఒక దృశ్యం అనేది కళ్ళ ముందు కనిపించడం. కానీ ఈ కరుణ కుమారకి ఉన్న ప్రతిభ ఏంటంటే ఆ దృశ్యానికి అక్షరాలకి మధ్య ఊగిసలాట. అది చాలా అందమైన ఊగిసలాట. దాన్ని కరుణ కుమార కథలు చదువుతున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు సరే, సినిమా చూస్తున్నప్పుడు కథలు చదువుతున్నప్పుడు సినిమా గుర్తొచ్చేలాగా దాన్ని తీసుకురావడం అన్నది కరుణ కుమారకి మాత్రమే సాధ్యం. అలాంటి మిత్రుడికి, కథకుడికి, సినిమా కళ ఎలా చెప్పాలో తెలియదు దర్శకుడికి రావిశాస్త్రి పురస్కారం దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక రెండో వ్యక్తి రుబీనా పర్వీన్. ఇక్కడ ఒక చిన్న కథ ఉంది నాకు. ఈ మధ్య నేను కథ రాశా, పూర్తి కాని వాక్యాలు అని. అందులో లీడ్ క్యారెక్టర్ పేరు సబీనా. కానీ ముందు ఆ క్యారెక్టర్కి పెట్టిన పేరు రుబీనా. సూట్లో మాత్రమే కనిపించే ఈ రుబీనా నా మీద ఏ లీగల్ సీట్ వేస్తుందో అనే భయంతో ఆ తర్వాత దాన్ని ఎడిట్ చేసి సబీనా అని మార్చేశాను. కానీ ఆ పాత్రకి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రుబీనా లక్షణాలే కథలో. మీరు మళ్ళీసారి ఆ కథ చదివితే మీకు అది అర్థమవుతుంది. అంటే ఒక ఆత్మనిర్భరతని, ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక లక్ష్యం వైపు ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తిత్వాన్ని ముస్లిం మహిళల్లో చూడడం అనేది చాలా, అంటే ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తున్నాం. కానీ మనకి తెలిసిన వాళ్ళలో కొద్దిమందే ఉన్నారు. నాకు ఆ రకంగా రుబీనా చాలా, అంటే రుబీనాని చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రుబీనాకి రావిశాస్త్రి గారి పురస్కారం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక ముస్లిం, అదే ఇలా అనకూడదు కానీ అనాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న వాతావరణంలో. ఒక ముస్లిం కథా రచయిత్రికి
ఇలాంటి పురస్కారం రావడం అనేది అరుదైన విషయం ఇది. అలాంటి నిర్ణయాన్ని తీసుకున్న ఉదయిని మిత్రులకి రాజావారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మూడవ వ్యక్తి ఉన్నాడు. ఇతని గురించి చెప్పడం నాకు చాలా కష్టం అండి. ఎందుకంటే ఏం చెప్పాలో తెలియదు, అదొక సమస్య. కానీ మాహి అంటే నాకొక బలహీనత. మాహి బొమ్మలన్నా, మాహి వచనమన్నా, మాహి మాటలన్నా ఈసారి నేను మిస్ అయ్యాను. కానీ పోయినసారి అద్భుతమైన గోంగూర మటన్ నాకు తెచ్చిపెట్టాడు. కనీసం దానికి కృతజ్ఞతగా అయినా ఇవాళ 4 మంచి మాటలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. కథారచనలో మాహి అంటే ఇన్నోవేషన్ అనేది ఇంకా మనకి పూర్తిగా అర్థం కాని విధానమే. అంటే కథలో ప్రయోగాలు చేయడం, కథనంలో ప్రయోగాలు చేయడం, కథా వస్తువుని భిన్నంగా తీసుకోవడం, ఒక భిన్నమైన జీవితాన్ని కథలో ఆవిష్కరించడం ఏదైతే ఉందో అది చాలా అరుదు ఈ కాలంలో. అంటే అందరూ రొటీన్ కథలు రాస్తున్నారు. మా రమణమూర్తి గారు చెప్తారు ఆ విషయాలన్నీ, కథకి సంబంధించిన రహస్యాలు. కానీ నాకు తెలిసిన పరిమితమైన జ్ఞానంతో నాకు అర్థమైనంత మట్టుకు ఒక అరుదైన కథన ప్రయోగశీలి మాహి. మాహికి ఈ పురస్కారం రావడం, మాహి అంటే చాలామందికి బలహీనత, నా ఒక్కడికే కాదు. అలాంటి మాహి ఆత్మీయ బృందానికి ఇది సంతోషపడాల్సిన సందర్భం. సరే, ఇక నాకెంత సమయం ఉందో నాకు తెలియదు. వేణు వకీల్ సాబ్ ఎప్పుడైనా సరే ఆపేయచ్చు అని చెప్పొచ్చు మీరు. రావి శాస్త్రి గారు ఒక గొప్ప సందర్భాన్ని మీకు ఇప్పుడు ఒక గొప్ప కాలంలోకి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను నేను. ఇది 1984 ఆంధ్రజ్యోతి విజయవాడలో ఉన్న కాలం, ఆంధ్రజ్యోతి లబ్బీపేటలో ఉన్న కాలం. ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, ప్రకాష్ గారు చెప్పాలి. ఆ బిల్డింగ్ పరిసరాల్లోకి వెడితే చాలు ఒక అద్భుతమైన వాతావరణాన్ని మనం చూసి అనుభవించడం. నా మిత్రుడు, చిరకాల మిత్రుడు భద్రుడు ఇక్కడ ఉన్నాడు. మేము ఆ విజయవాడ వీధుల్లో సపచారులు చేసిన కాలం అది. అయితే అక్కడ మొదటి మా కింది అంతస్తులో ఆంధ్రజ్యోతి వీక్లీ ఉండేది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటరు. మా అంతస్తులో నండూరు రామ్మోహన్ రావు గారు ఎడిటరు. ఎవరైనా ఆఫీస్కి వస్తే విజయవాడ ఎవరైనా వచ్చినా కూడా కవులు, కథకులు, రచయితలు, కళాకారులు ఎవరు వచ్చినా కూడా ముందు వాళ్ళు ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చి వెళ్ళేవాళ్ళు. అట్లా కానీ ఎక్కువ మంది పురాణం గారిని చూడడానికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే పురాణం గారు చాలా ఆత్మీయ మిత్రుడు ఆయన చాలామందికి. ఆయన గొప్ప ఎడిటర్ ఆ కాలంలో. కానీ ఒక ఎడిటరు అన్న భావాన్ని ఆయన ఎప్పుడు కలిగించేవాడు కాదు. ఒక మంచి ఆత్మీయమైన స్నేహితుడు, చాలా సరదాగా ఉండేవారు. అంటే ఆయన దగ్గరగా ఉన్నంతసేపు నవ్వుతూనే ఉండేవాళ్ళం. అంటే ఒక సహృదయ మనస్తత్వం, అంతరాలు చూపని మనస్తత్వం ఆయనకు ఉండేది. ఆయన ఎవరైనా వచ్చినప్పుడల్లా నేను పై అంతస్తులో ఉండేవాడిని నండూరు రామ్మోహన్ రావు గారి దగ్గర. వెంటనే ఫోన్ చేసి లేదా బాయ్ని పంపించి మీరు కిందికి రావాలి, మనం ఒకళ్ళని కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళతో బయటికి వెళ్తున్నామని కబురు చేసేవారు. అట్లా చాలామంది గొప్పవాళ్ళని, కాళీపట్నం రామారావు గారు, రోణంకి అప్పల స్వామి గారు, చాసో, ఇలాంటి వాళ్ళందరూ, ఇస్మాయిల్, వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ముందు పురాణం సుబ్రహ్మణ్య స్వామి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. రాగానే ఆయన పురాణం గారు నాకు కబురు పంపేవారు, నువ్వు రావాలి కిందికి, మనం బయటికి వెళ్తున్నాం అని. అట్లా వచ్చిన ఒక సందర్భంలో, రావి శాస్త్రి గారు వచ్చిన సందర్భంలో, ఆయన మొదటిసారి నేను రావి శాస్త్రి గారిని 84లో చూశాను నేను. అంటే అది నా మొదటి సంవత్సరం ఆంధ్రజ్యోతిలో. రావి శాస్త్రి గారు అప్పటికి అంటే కనిపిస్తుంది వయస్సు అదంతా, అంటే చాలా గమ్మత్తుగా ఉండేది. ఆయన డ్రెస్సింగు, తర్వాత ఆయన మాట తీరు. సరే, మాట తీరు ఇక్కడ చాలామందికి తెలుసు, సుధాకర్ గారికి బాగా తెలుసు అనుకుంటాను. ఆయన వచ్చి
ముందు అందరినీ కలిసి నండూరి రామ్మోహన్ రావు గారిని ఇంకా కొంతమందిని కలిసి ఆయనకి చాలా ఇష్టమైన బీసెంట్ రోడ్లోని మోడర్న్ కేఫ్కి వెళ్ళేవారు. ఆయన అక్కడే ఉండేవారు ఎప్పుడు వచ్చినా కూడా. ఆయన మోడర్న్ కేఫ్ అప్పుడు చాలామంది ఆ రచయితలకి, కవులకి, కళాకారులకి ఒక విడిదిల్లు లాంటిది. ఎవరు వచ్చినా అక్కడ దిగేవాళ్ళు. అలా వచ్చి ఆయన వెళ్ళిపోయి మేము సాయంత్రం పురాణం గారు నేను కలిసి మళ్ళీ రావిశాస్త్రి గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అలా కూర్చొని ఉండి ఆయనతో కలిసి భోజనం చేసి, వాళ్ళు వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పుడు నేను ఊరికే అటు ఇటు ఏదో సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఇలా కాలక్షేపం చేసేవాళ్ళం. అలా మాట్లాడుతున్న అంటే చమత్కారం అనేది రావిశాస్త్రి గారి చాలా చిన్న మాటలే మాట్లాడేవారు ఆయన, కానీ అందులో బోల్డంత చమత్కారం ఉండేది. నేను ఎప్పుడు కూడా ఏమనుకుంటానంటే, మనకి ఈ చైనా వాడు ఒకటి అలవాటు చేశాడు కదా మనకి. వాడు ఫార్చ్యూన్ కుకీస్ ఇస్తాడు కదా మనకి. అవి వాటి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా అవి తీసి మనం చాలా ఆసక్తితో చదువుకుంటాం అవి ఏముంది ఇందులో అని. శాస్త్రి గారు అలాంటి అనేక రకాల ఫార్చ్యూన్ కుకీస్ని మనకు అందించేవారు వాక్యాల రూపంలో. చాలా కబుర్లు గడిచిపోయిన తర్వాత ఒకసారి శాస్త్రి గారు పడుకోబోయే ముందు పురాణం గారు అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన ఒక పదం వాడాడు నా గురించి. అది ప్రకాష్ గారికి గుర్తుండి ఉండాలి. ఆయన నన్ను తురక బ్రాహ్మడు అన్నాడు. ఏమయ్యా తురక బ్రాహ్మడా, నీకు ఈ తెలుగు రాయాల్సిన కర్మ ఏంటయ్యా, నీకు అందమైన ఉర్దూ భాష ఉంది, ఉర్దూ అంటేనే కవిత్వం, అది వదిలేసి ఈ దిక్కుమాలిన తెలుగు సాహిత్యం ఎందుకయ్యా నీకు అని. అది మొదటి వాక్యం శాస్త్రి గారిది నా పరిచయంలో. అది అయిన తర్వాత అప్పుడు శాస్త్రి గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు ఫార్చ్యూన్ కుకీ 1 ఇది ఏమన్నారంటే, నేను ఎప్పుడు తురక అని కానీ బ్రాహ్మడి అస్తిత్వం నాకు ఉండే అవకాశం లేదనుకోండి, నాకు అవి నా మైండ్లో లేవండి, నాకు అది కుదరదు, ఎందుకంటే నా మనసు అలా లేదు అని చెప్పాను నేను. చాలా పొరపాటు మాట్లాడుతున్నావు, నువ్వు ఇంకో 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ పదాన్ని నువ్వు వాడతావు, నువ్వు తురక అని నీకు నువ్వు చెప్పుకునే సన్నివేశం ఒకటి నీకు వస్తుంది, అది వ్యక్తిగత జీవితంలో కానీ సాహిత్యంలో కానీ. మరిచిపోలేని విషయం ఇది. నాకు ఒక 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా అది జరిగింది. నేను మైనారిటీ వాదిని అని చెప్పుకోవాల్సిన స్థితి నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చింది, చెప్పుకున్నావు. ఇది జరిగిన తర్వాత శాస్త్రి గారు అప్పుడు ఆంధ్రజ్యోతి వీక్లీలో నవలు రాస్తున్నారు. ఆయన ఏం చేసేవారంటే, మన నవీన్కి తెలుసు ఇలాంటి ఘట్టాలు చాలా వరకు. ఆయన వచ్చి బెజవాడ వచ్చి హోటల్ మోడర్న్ కేఫ్లో దిగి అక్కడ ఉండి నవల కొన్ని భాగాలు రాసి ఇచ్చి వెళ్ళిపోయేవారు. అది ఎలా జరిగేదో నాకు తెలియదు. ఆయన హోటల్లో రాసేవారా లేకపోతే అక్కడే వైజాగ్లోనే రాసి హోటల్లో కూర్చొని దీన్ని ఎడిట్ చేసుకునేవారా నాకు తెలియదు. కానీ మొత్తానికి ఆయన ఏర్పాటు అది. ఆయన హోటల్లో దిగడం, నవలు రాయడం, నవల్లో కొంత భాగం రాయడం, అది ఆంధ్రజ్యోతికి ఇవ్వడం, అంతే, వెళ్ళిపోయేవారు ఆయన. ఇది జరిగిన తర్వాత ఆ నవల్లో ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఒకరోజు నేను, పురాణం గారు, నండూరి గారు మార్నింగ్ మేము పొద్దున వచ్చేవాళ్ళం ఆఫీస్కి, మధ్యాహ్నం కూడా వాళ్ళు వస్తున్నప్పుడు ఆఫీస్ ముందు బందర్ రోడ్లో లాబీపేటలో చాలా పెద్ద నిరసన ప్రదర్శన జరుగుతుంది అక్కడ. నాకు అర్థం కాలేదు, ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు ఈ నిరసన ప్రదర్శన ఏంటి, అసలు ఎందుకు ఇది జరుగుతోంది అని వెళ్ళి చూసాం దగ్గరికి. అంటే లోపలికి ఎంటర్ అవ్వాలి కదా, సెక్యూరిటీ చాలా పక్కడబందీగా పెట్టారు, వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు అని చెప్పి. వాళ్ళు కేకలేస్తున్నారు, రావి శాస్త్రి డౌన్ డౌన్, ఆంధ్రజ్యోతి క్షమాపణ చెప్పాలి, ఇవి నినాదాలు అక్కడ. తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత శాస్త్రి గారు తర్వాత రోజు వచ్చారు మళ్ళీ. అందులో ఏం జరిగిందంటే, ఇది సాహిత్యానికి సంబంధించి, సాహిత్య చరిత్రకి సంబంధించి చాలా ముఖ్యమైన సందర్భం ఇది. ఆ నవల్లో ఒక చోట, ప్రకాష్ గారు గుర్తుందా మీకు, కంసాలి నా కొడక అని ఒక డైలాగ్ వస్తుంది. అది కంసాలి వాళ్ళందరికీ కోపం వచ్చింది. వాళ్ళందరూ వచ్చి అక్కడ నిరసన ప్రదర్శన చేశారు. వాళ్ళందరి కోరిక ఒకటే, రావి శాస్త్రి
ఆ నవలని విత్డ్రా చేసుకోవాలి. ఎడిటర్లు ఆంధ్రజ్యోతి వాళ్ళు సారీ చెప్పాలి. పురాణం గారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఏమాత్రం తల వంచడు, మాట మీద నిలబడతాడు ఆయన. క్షమాపణ మాత్రం నేను చెప్పను అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పేశాడు. తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చింది చెప్పింది క్షమాపణ, ఆయన చెప్పలేదు, ఎడిటర్ చెప్పలేదు. కానీ రావి శాస్త్రి గారు ఏం చేయాలి, నవలని విత్డ్రా చేయాలా వద్దా? నవల అప్పటికి బాగా చదువుతున్నారు, బాగా నడుస్తుంది, రెస్పాన్స్ బాగా వస్తుంది. ఇది నవల గురించి మీకు తెలుసు అనుకుంటాను, సుధాకర్ గారు కదా. ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు గుర్తుందా ఇది మీకు? అవును, థ్యాంక్ యూ. యా, జరిగిన తర్వాత శాస్త్రి గారు మర్నాడు వచ్చారు. ఆయన మామూలు అదే కార్యక్రమం, నవల రాయడం, ఇచ్చి వెళ్ళడం. మేము మామూలుగానే నేను పురాణం గారు ఆయన దగ్గరికి వెళ్ళాము. పురాణం గారికి ఏంటంటే పురాణం గారిలో పసిపిల్లాడు ఉన్నాడు, భద్రుడికి తెలుసు. చాలాసార్లు ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చి లేదా బయట కలిసినప్పుడు పురాణం గారిలో ఒక బాలుడు. ఎవరైనా రచయితలు ఆఫీస్కి వస్తే, అంటే రచయితలు అంటే కాళీపట్నం, చాసు, రాజారాం గారు, ఇస్మాయిలు, లేకపోతే రోణంకి అప్పలస్వామి గారు, ఇలా అసలు అందరూ పెద్దవాళ్లే. నేను మిస్ అయింది ఆ కాలంలో శ్రీశ్రీనే, మిగతా వాళ్ళందరినీ చూశాను. కృష్ణశాస్త్రి గారిని మిస్ అయ్యాను, వాళ్ళందరూ అప్పటికి పెద్దవాళ్ళు కదా, పోయి లేరు అనుకుంటాను. కానీ ఆ కాలంలో ఉన్న ప్రతి ప్రసిద్ధ రచయిత ఆంధ్రజ్యోతి మెట్లు ఎక్కినవాడే. చేసిన తర్వాత నా శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతున్నాం, ఏంటి ఈ నవల పరిస్థితి ఏంటి, మేము మరి ఇది కంసాలి వాళ్ళు, సారీ ఇది ఇలా అనకూడదు, ఇలా సందర్భాన్ని, ఇది చరిత్ర కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోక తప్పదు. ఇలా చాలా గొడవ చేస్తున్నారు, ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు, బహిరంగ లేఖలు రాశారు, మేనేజ్మెంట్కి లేఖలు రాశారు. తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి ఆఫీస్ ముందు కూర్చొని గొడవ చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్గా జరుగుతుంది ఇది, వారం 10 రోజులు జరిగింది ఇది. అంటే ఎట్లయినా సరే నవల డ్రాప్ చేయాలి అని మేనేజ్మెంట్ నుంచి ఒత్తిడి వచ్చింది. శాస్త్రి గారు ఒప్పుకోలేదు, లేదు నేను నవల పూర్తి చేయాల్సిందే, ప్రతి నవల్లో నేను ఆ రకమైన పదజాలం వాడుతున్నాను, దీనికి అభ్యంతరం ఏంటి, అది మీరు అది వాడడం లేదు అని మీరు గ్యారంటీ తీసుకురండి, ప్రజల్లో ఆ మాట వాడడం లేదు వాడుకలో లేదు అని గ్యారంటీ ఉందా? ప్రతి ఒక్కళ్ళు వాడతారు అలాంటి భాష. వాడుతున్నప్పుడు నేను కథకుడిగా, నవల రచయితగా దాన్ని వాడుతున్నాను నేను, అంతవరకే. వాళ్ళు ఏం చెప్తున్నారో అదే నేను చెప్తున్నాను. నేను నా మాట కాదు, అది జనం మాట. అలాంటప్పుడు నేను దాన్ని విత్డ్రా చేసుకోవడం ఏంటి? పైగా నవల అనేది ఇంత దూరం వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవడం అనేది అది బాగుండదు, అది చూడడానికి రచయితకి బాగుండదు, పత్రిక వాళ్ళకి బాగుండదు, పాఠకులకు కూడా బాగుండదు అని చెప్పారు ఆయన, చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఇది అలా ఉంచితే అదే సమయంలో ఇది పురాణం గారితో చాలా సమస్యలు ఉంటాయి. ఆయన ఎడిటర్గా ఒక దుస్సాహసి, పురాణం చాలా సాహసాలు చేశాడు ఆయన, రావణమూర్తి గారు. ఒక పని ఏం చేశాడంటే, ఇది జరుగుతుండగానే, ఈ గొడవ జరుగుతుండగానే వారం 10 రోజుల్లో ఆంధ్రజ్యోతి వీక్లీలో మహమ్మద్ ప్రవక్త గురించి ఒక చిన్న వ్యాసం వేశారు. వ్యాసం అద్భుతమైన వ్యాసం, అంటే అది పొగుడుతూ రాసిన వ్యాసం. మహమ్మద్ ప్రవక్త ఎంత కరుణామయుడో, ఎంత వితరణశీలి, ఎంత ఉదాత్తమైన వ్యక్తిత్వమో, ఇవన్నీ చెప్పే కథ వరకు బాగుంది. ఆయన బొమ్మ వేయించాడు దానికి. ఎవరి బొమ్మ? మహమ్మద్ ప్రవక్త బొమ్మ వేయించాడు. అది అంటే పురాణం గారు ఏం చేశారంటే, అది నాకు తెలియదు, ఇది ఇస్లాం గొడవ కదా అని చెప్పి పురాణం గారు నన్ను పిలిపించి కథ చదివించారు. కథ బాగుందండి పురాణం గారు, మనం వేద్దాము అన్న తర్వాతే వేశాడు అది. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి అంటే, మహమ్మద్ మామూలు ఆర్టిస్ట్, మనం పుస్తకం కవర్ పేజీ అందంగా ఉండడం కోసం బొమ్మ ఇస్తాం మనం, అది సహజం కదా పత్రికల్లో. చేసిన పొరపాటు మహమ్మద్ ప్రవక్త బొమ్మ వేయడం. అది ముస్లింలకు నచ్చలేదు. అంటే మీ అందరికీ తెలుసు, ఇస్లాంలో వ్యక్తి ప్రతిరూపాన్ని చిత్రించరు, అది షిర్క్ అంటారు వాళ్ళు, దాన్ని నిషిద్ధం అది. కానీ ఆయనకి అంటే ఆ విషయం తెలియదని నేను అనుకోను. కానీ అసలు ఎవరు ఈ ఆంధ్రజ్యోతి వారపత్రికని ఎవడు పట్టించుకుంటాడు, ముస్లింలు ఎందుకు చదువుతారు అసలు ఆంధ్రజ్యోతి వారపత్రికని అని ఆయన లోపల అనుకొని ఉంటారు. అనుకొని బొమ్మతో సహా అది వేశారు. వేసిన నెక్స్ట్ డే, మర్నాడే, ఇది వారపత్రిక, ఇది
మరునాడు పత్రిక మార్కెట్లోకి వెళ్ళింది, మరునాడు ముస్లింలు ఆఫీస్ మీదకి వచ్చేసారు. చాలా పెద్ద ప్రదర్శన ఇది కూడాను, ఆఫీస్ ముందు సేమ్ సిట్యువేషన్. క్షమాపణ చెప్పాలి ఇవన్నీ కూడాను. కానీ ప్రాణం గారు మళ్ళీ ఎందుకు చెప్పాలి క్షమాపణ, అది మా పత్రికలో సహజం, మనం బొమ్మలు వేస్తాము అవన్నీ చేస్తాము అది. కానీ అప్పుడు కూడా మళ్ళీ మేనేజ్మెంట్ క్షమాపణ చెప్పింది, కానీ ఎడిటర్ క్షమాపణ చెప్పలేదు ఆ సందర్భంలో కూడా. కానీ ప్రాణం గారు ఒక మాట అన్నారు, ఇదంతా బాగానే ఉంది కానీ అసలు ఇంతమంది సాయిబులు ఆంధ్రజ్యోతి వీక్లీ చదువుతారని నాకు తెలియదయ్యా అన్నాడు. నెక్స్ట్ డే రావి శాస్త్రి గారు వచ్చారు. మళ్ళీ మా వచ్చినప్పుడు మమ్మల్ని భోజనానికి పిలిచారు. అంతా బాగా జరిగింది. భోజనం అయిన తర్వాత ఫార్చ్యూన్ కుకీ ఒకటి ఇప్పుడు రాబోతోంది. ఈ గొడవ అంతా జరిగిన తర్వాత ఆయన అసలు ఆయన తన నవల మీద వచ్చిన విషయాన్ని అసలు ఏం పట్టించుకోలేదు, పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఆయన చాలా మామూలుగా ఆయన దాని గురించి మాట్లాడేసి కూర్చున్నారు. ఈ విషయం నేను తురక బ్రాహ్మణ్ణి ఎదురుగా ఉన్నాను కాబట్టి ఆయన వెంటనే, అయ్యా తురక బ్రాహ్మణ ఇప్పుడు ఏమంటావు నువ్వు అన్నాడు ఆయన. ముస్లింలు దాడి చేశారు అక్కడ, తెలుగు పత్రిక మీద దాడి చేశారు, ఉర్దూ పత్రిక మీద కాదు, తెలుగు పత్రిక మీద ముస్లింలు వచ్చి దాడి చేశారు, నువ్వేమంటావు అంటే, ముస్లింలు తెలుగు పత్రికలు చదువుతున్నట్టే కదా అంటే ఒక సాక్ష్యం నీకు దొరికింది అక్కడ. దాంతోపాటు ఇంకొక 5 ఏళ్ళు నువ్వు ఆగి చూడు, వాళ్ళు చదివే వాళ్ళే కాదు రాసేవాళ్ళు కూడా అవుతారు అన్నారు ఆయన. ఇది అంటే ఒక రచయిత ఇలాంటి ఊహాగానం చేయడం, శాస్త్రి గారికి ఒక అద్భుతమైన ప్రజ్ఞ అది. అంటే అదే ఆయన మౌలికంగా ఊహాజీవి, ఆయన ప్రతిదీ అంటే అందంగా ఊహిస్తారు. ఆయన వచనం చదివినా మీకు అది చాలా అందమైన ఊహ చేశారు. ఈయన అది కవిత్వంలాగా చదివిస్తారు కదా ఆయన. ఆ కవిత్వపరమైన ఊహ ఏదైతే ఉందో అది శాస్త్రి గారి వచనంలో అందంగా ఒదిగిపోతుంది. అలాగే ఆయన మాటల్లో కూడా. ఆయన్ని కాసేపు 1 గంట సేపు ఆయనతో కూర్చున్నప్పుడు అలాంటి ఎన్నో అనుభవాలు మనం తీసుకుంటాం ఆయన దగ్గర నుంచి. అంటే ఒక పూర్తి స్థాయి ఒక స్నేహితుడు, ఒక తాత్వికుడు, ఒక అద్భుతమైన రచయిత, అలాగే ఒక సౌందర్య తపన ఉన్న వ్యక్తిత్వం, ఇవన్నీ కలిసిన రావిశాస్త్రి. ఇక చివరికి వస్తున్నాను నేను. రావిశాస్త్రి గారి సాహిత్యాన్ని గురించి నేనేం మాట్లాడటం లేదు ఇవాళ, ఎందుకంటే ఆయన వ్యక్తి అది చాలామంది మాట్లాడతారు ఆ విషయాన్ని గురించి. కేవలం నాకు ఉన్న అనుబంధం, ఆ అనుబంధం నుంచి రావిశాస్త్రి గారిని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను ఈరోజు. చివరికి వస్తున్నాను నేను ఇప్పుడు. ఇది నా అనుభవమా ప్రకాష్ గారి అనుభవమా నాకు తెలియదు, గుర్తులేదు నాకు. రావిశాస్త్రి గారు చనిపోయినప్పుడు మనం ఆంధ్రభూమిలో ఉన్నట్టున్నాం, గుర్తుందా మీకు? ఆయన నవ్వుతున్నాడు కాబట్టి ఆయనకు ఆల్రెడీ కథ తెలిసిపోయింది. మాకు నండూరి రామ్మోహన్ రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ లాంటి అద్భుతమైన సంపాదకులు ఉన్న కాలం నుంచి చూడండి మనం ఎక్కడికి వచ్చాము ఇప్పుడు. ఆంధ్రభూమి దినపత్రిక, అక్కడికి వచ్చినప్పుడు నేనేమి ఇప్పుడు దృశ్యాన్ని మీకు పరిచయం చేయక్కర్లేదు, మీ ఊహల్లోకి ఇప్పుడు ఆల్రెడీ ఆ దృశ్యం వచ్చేసి ఉంటుంది. ఆ సంపాదకుణ్ణి నేను ఎలా వర్ణించాలో కూడా తెలియదు, నాకు మాటలు లేవు ఆ సంపాదకుడిని గురించి వర్ణించడానికి. అప్పటికి మేము ఆంధ్రభూమి విజయవాడలో ఉన్నామా, ఉన్నప్పుడు రావిశాస్త్రి గారు చనిపోయారు. ఎడిటర్ ఫోన్ చేశాడు, అయ్యా రవిశాస్త్రి చనిపోయాడయ్యా, మంచి వార్త వేయండి, ఫస్ట్ పేజీలో వేయండి, 8 కాలాలు వేయండి, అద్భుతమైన క్రికెట్ క్రీడాకారుడు కదా అని చెప్పాడు ఆయన. చనిపోయింది రవిశాస్త్రి కాదు, రావిశాస్త్రి. అద్భుతమైన క్రికెట్ ఆటగాడు కాకపోవచ్చు కానీ అద్భుతమైన రచయిత, ఆయన కూడా 8 కాలాల వార్తకి అర్హుడే అని చెప్పాము. రచయిత ఇది అడు పట్టించుకుంటాడు ఆ రచయితని. సింగిల్ కాలం 3 paragraphs డన్, అయిపోయింది అక్కడితో. అది మన ప్రయాణం. అంటే పత్రికలు వాటికి సంబంధించిన ఈ దశలన్నీ కూడా విచిత్రమైన దశలు తెలుగు సాహిత్య సమాజంలో, తెలుగు సాహిత్య లిటరరీ పబ్లిక్ స్పియర్లో. అంటే మనం ఎక్కడికి వచ్చాము అన్న ప్రశ్న
ఆ తర్వాత ఎలాంటి రచనలు పత్రికల్లో వచ్చేస్తున్నాం అనే ఇంకో ప్రశ్న. అసలు ఆ రచనలు ఎవరు చదువుతున్నారు అన్నది ఇంకో ప్రశ్న. వీటన్నిటి మధ్య సతమతమయ్యే తరం ఒకటి వచ్చేసింది. ఇప్పుడు రావిశాస్త్రి అక్కర్లేదు, కాళీపట్నం రామారావు అక్కర్లేదు, పెద్దిబొట్లు అక్కర్లేదు, చాసో అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు ఆ రకమైన పత్రికలకి. ఆ పత్రికలు ఎలాంటి రచయితల్ని సృష్టించాయో ఇవాళ నేను ప్రత్యేకంగా మీకు గుర్తు చేయక్కర్లేదు. కానీ అలాంటి పత్రికలు చదువుతున్న తరం అంటే మేము కొంచెం అంతకు ముందు తరం కాబట్టి మేము కొంచెం వీళ్ళందరినీ చదవడం, రావిశాస్త్రిలో, కాళీపట్నంలో లేకపోతే చాసంలో చదవడం అనేది మా అనుభవంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అప్పటికి ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటల్ని వింటూ ఉండడం ఇదంతా కూడా. కానీ తర్వాత వచ్చిన తరానికి అలాంటి అద్భుతమైన రచయితల్ని చదివే అవకాశం లేదు. వాళ్ళని గుర్తు చేసే వాళ్ళు కూడా లేరు. కనీసం వాళ్ళు చదువుతున్న రచయితలు ఎవరయ్యా అంటే వాళ్ళ పేర్లని ప్రస్తావించడానికి చాలా సిగ్గుపడాల్సి వస్తుంది ఈరోజు ఇక్కడ. కానీ అలాంటి వ్యాపార నవలలు పాపులర్ శైలి ప్రచారంలోకి తీసుకొచ్చిన కాలంలో ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ముగ్గురు రచయితలు వీళ్ళు ఆ తరం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ముగ్గురు నాకు చాలా అంటే ఎలా సాధ్యం ఇది? వాళ్ళ సమకాలంలో వాళ్ళు చదువుతున్న రచనలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాపారాన్ని పెంచి పోషించే నవలలు అవి. అందులోంచి వీళ్ళు జీవితాన్ని తోడిపోసే రచనలు చేయడం ఒక గొప్ప అనుభవాన్ని. ఈ ముగ్గురు రచయితలు మధ్యలో ఝాన్సీ కూడా ఉంది, దేవుడమ్మ. కాబట్టి దేవుడమ్మ గురించి మాట్లాడకుండా ఏది సాధ్యం కాదు. కాబట్టి నలుగురు రచయితలు అనుకుందాం మనం. అటు ఖదీర్ ఉన్నాడు, నాకు అత్యంత ఆత్మీయుడు, మాస్టర్ నెరేటర్. వీళ్ళు ఈ తరంలోంచి వచ్చి ఈ తరం వాళ్ళకి అందించిన వికృతమైన సాహిత్యాన్ని చదువుతూ సాహిత్యం అనే అనుభూతిని ఏమాత్రం అనుభవించలేని స్థితి నుంచి వచ్చి ఒక గొప్ప జీవితాన్ని మన ముందు నిలబెడుతున్నారే, అది వాళ్ళ విజయం. ఆ విజయానికి ఈ సత్కారం రాజావారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సాంప్రదాయాన్ని, రావిశాస్త్రిని మళ్ళీ మళ్ళీ తలుచుకునే సాంప్రదాయం ఏదైతే ఉందో అది మీరు నిలబెట్టాలి. వాటిని నిలబెట్టే ఇలాంటి రచయితల్ని మనం కలుసుకుంటూ ఉండాలి. వాళ్ళ రచనల్ని చదివే అవకాశం మనకి ఇవ్వాలి. ఆ కొద్ది మాటలతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అప్సర్ గారు. చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కోరుతూ ఇప్పుడు తూర్పు గాలులు, యారాడకొండ ఇట్లాంటి మంచి పుస్తకాలు వెలువరించినటువంటి ఉణుదుర్తి సుధాకర్ గారు రావిశాస్త్రి సాహిత్యం గురించి మాట్లాడతారు. కోనపరాజు గారు, నువ్వు మాట్లాడక్కర్లేదన్నారు. నేను మీటింగ్కి వచ్చానండి. ఇక తీరాడికి వచ్చారు మాట్లాడమంటున్నారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏదో మాట్లాడదాంలే అనుకున్నాను. ఎందుకనంటే మరి రావిశాస్త్రి గారు మా ఊరండి, విశాఖపట్నం అండి. అంచేత కొద్దిగా మరి మనకి ఫీలింగ్స్ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఏది కాదని ఎలా రాస్తాడు? వాడి జీవిత అనుభవం నుంచే రాస్తాడు. వాడు చూసిన దాన్ని బట్టి రాస్తాడు, రాయాలి కూడాను. మరి రావిశాస్త్రి గారు ఆయన లాయరు, ఆయన ఏ సామాజిక వర్గానికి చెందినవాడు అన్న ప్రశ్న అక్కర్లేకుండా ఆయన పేరులోనే శాస్త్రిని పెట్టుకున్నాడు. అంచేత ఆయన రాసింది మళ్ళా ఈ సారా అమ్ముకునేవాళ్ళు, సారా స్మగుల్ చేసేవాళ్ళు, ముత్యాలమ్మలు, రాకెట్ అప్పారావులు, వీళ్ళ గురించి రాశాడు. ఎందుకంటే అది ఎలా రాయగలిగాడంటే అది సహజంగా ఆయన ప్రపంచం కాదు. ఆయన మధ్యతరగతి అగ్రవర్ణ లాయర్. ఆ లాయర్ అవడంతో వీళ్ళందరితోటి ఆయనకి సత్సంబంధాలు, పరిచయాలు ఏర్పడ్డాయి. శాస్త్రులు బాబు అంటే అందరికీ గౌరవమేనండి. వాళ్ళందరూ అలగా జనం అంటాడు ఆయన భాషలోనే. ఈ అలగా జనం అంతా ఆయన దగ్గరికి వెళ్ళేవారు. వెళ్తే ఆయన వాళ్ళకి చాలా సాయం చేసేవాడు. ఆ గౌరవం ఆయన మీద చాలా ఉండిపోయింది వాళ్ళందరికీ కూడా. ఆ గౌరవం ఉండేది. అలాగే వాళ్ళ సమస్యలు, వాళ్ళ జీవితం,
వాళ్ళ జీవన విధానం, వాళ్ళ రోజువారీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఆయనకి బాగా తెలిసి వచ్చాయి. వాళ్ళ భాషను బాగా పట్టుకున్నాడు. ఆ విధంగా తన ప్రత్యక్ష అనుభవం, తన నేపథ్యానికి అతీతంగా వెళ్ళి ఆ జనాల యొక్క నాడిని పట్టుకున్నాడు. కాబట్టి అటువంటి కథలు రాయగలిగాడు నేను అనుకుంటాను. అలా చేయలేని వాళ్ళు అటువంటి కథలు రాయలేరు. అంతకుముందు రావిశాస్త్రి గారి కన్నా ముందు మనం బ్రాడ్గా తీసుకున్నట్లయితే తెలుగు కథ ఎక్కడ ఉండేది? మధ్యతరగతి, కొన్ని అగ్రవర్ణాలు వాళ్ళది. ఇప్పుడు కుటుంబరావు గారు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ మంచి గొప్ప కథకులు వాళ్ళందరూ కూడా అక్కడికే పరిమితంగా ఉండేది. శ్రీశ్రీ మాటలో చెప్పుకోవాలంటే తెలుగు కథని భూమార్గం పట్టించినవాడు, భూకంపం సృష్టించినవాడు రావిశాస్త్రి అని నేను నమ్ముతాను. సెలవు. కృతజ్ఞతలు సార్. ఇప్పుడు ప్రముఖ కథకుడు, రైటర్స్ మీట్ అధ్యక్షుడు, న్యూ బాంబే టైలర్స్ అనే నాటిక ఇటీవల మలయాళంలో కూడా అనువాదమై అక్కడ కూడా ప్రదర్శితమవుతుంది. ఆ సృష్టికర్త ఖదీర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ రావిశాస్త్రి పురస్కారం స్వీకరిస్తున్న ముగ్గురు కథకులు కరుణ, మహి, రుబీనా, ఈ ముగ్గురికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అలాగే ఇవాళ 3 పుస్తకాల ఆవిష్కరణ ఉంది. మోహన్ తలారి గారు మాషాను ట్రాన్స్లేట్ చేయడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన కథలు, హాస్టల్ కథలు చదివి నేను సాక్షిలో ఎడిటోర్లు రాశాను ఆ పుస్తకం గురించి. ఇవాళ ఒక చిత్రమైన మంచి వాతావరణం ఉంది తెలుగులో. రచయితలు స్వయంగా రాయడమే కాదు, అనువాదాలు చాలా విరివిగా చేస్తున్నారు. ఝాన్సీ ఇటీవల పరువు అనే నవలని అనువాదం చేశారు. అలాగే మోహన్ తలారి గారు, ఆయనకి అభినందనలు. ఈ తెలుగు కథ పూదోట ఈ పుస్తకంలో ఉన్న రచయితలు. ఆ తర్వాత భద్రుడి గారు, ఆయనే ఒక సముద్రం, ఆయన తెచ్చిన కథల సముద్రం. ఇదంతా ఒక కథా వాతావరణంగా ఉండటం నాకు గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. అయితే వీటన్నిటికంటే కూడా నేను ఇవాళ ఇక్కడ రావడానికి కారణం కుమార్ కూనపరాజు గారు. ఇది ఒక సినిమా కథ లాంటిదే. హీరోయిన్ని దూరంగా అభిమానిస్తూ ఆమె గొప్ప డాన్సర్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. ఢిల్లీలో డ్యాన్స్ ఫెస్టివల్, దానిలో ఆమె పెర్ఫార్మెన్స్ చేయాలి. చివరికి ఆమె ఎయిర్పోర్ట్కి హీరో వెళ్ళని తీసుకెళ్తూ ఉంటే చివరికి ఆ మువ్వలు లేవు బ్యాగ్లో అంటే, అరే లేవా అని హీరో బయలుదేరుతాడు. దారిలో ఎప్పుడో ఇతను హీరో గొడవబడిన గూండాలు అడ్డుపడతారు. ఆ తర్వాత కార్ డాష్ ఇస్తుంది, కింద పడతాడు. అయినా కూడా మువ్వలు తెచ్చిస్తాడు. ఈ మధ్య కుమార్ గుణపరాజు డిట్టో ఇలా తయారయ్యారు. డిట్టో. ఆయనకి ఒక సర్జరీ అవసరమైంది, చాలా సీరియస్ సర్జరీ. ఆ సర్జరీకి రేపు వెళ్తానగా నాకు ఫోన్ చేశారు. ఏమండి, మనకు భీమవరంలో ఒక మంచి బంగ్లా దొరికింది, దానికి 16 గదులు ఉన్నాయి, 7 బాత్రూమ్లు ఉన్నాయి, మనం రైటర్స్ మీట్ అక్కడ సార్ మీరు రేపు హాస్పిటల్ జాయిన్ అవుతున్నారా అని అడిగా. అవునండి, తర్వాత సంగతి, ముందు మనం అంటున్నాడు. తర్వాత సర్జరీ అయింది, ఆయనే రాసుకున్నాడు, చాలా సీరియస్ అయింది అని. ఆ సర్జరీ నుంచి కోలుకొని ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, మనం సభ చేస్తున్నాం, హాల్ ఇక్కడ ఉంది, దానికి ఇంత. ఇట్లాంటి మనిషిని మనం ఒకసారి ఎందుకు మనం హత్తుకొని చప్పట్లు కొట్టి, చూడండి మల్లెపూలా తిరిగి వచ్చాడు మనందరి అభిమానంతో. నేను ఆయన్ని సర్జరీ చేయించుకుని ఇంటికి వచ్చాడంటే పోయి చూడను కూడా చూడండి. నాకు అసలు ఎవరైనా ఆరోగ్యం బాగాలేదంటే నేను చూడను, భయం నాకు. అట్లాంటిది ఇవాళ ఆయన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతమైన ఈ కార్యక్రమం. ఇవాళ తెలుగులో ఏ భాషలో లేనంత మంది యువ రచయితలు, యువ అంటే వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు. ఈ మధ్య చాలామంది రచయితలు చూశానమ్మా, నీ గురించి వింటున్నాను అంటున్నారు. నేను కనపడితే ఈ రచయితలు, అందుకే యువ తీసేస్తున్నాను. చాలా బాగా రాస్తున్నారు. పైకి వస్తామని కూడా ఒక అతను అన్నాడు నన్ను. ఒకతను
గ్రామర్ మిస్టేక్స్ వరకు చూసుకోమా అన్నాడు. ఇట్లా ఉంది. వాళ్ళు బాగా రాయడమే కాదు, ఆత్మవిశ్వాసం చాలా గట్టిగా ఉంది. అయితే కొంచెం వినమ్రంగా కృషి చేయాలని వాళ్ళకి సూచన చేస్తూ కొంచెం ఒక 5 మార్కులు తగ్గితే మనం 100 మార్కుల మంచి రచనలు చేయొచ్చని సూచిస్తూ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు ఖదీర్ బాబు గారు. ఇప్పుడు సౌమ్య నిట్టల గారు ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. అండి, తను మా సోదరి సుష్మా. నమస్కారం. ఇందులో నేను రావడానికి నాకు మతలబు ఉంది, నేనే దానికి మతలబు. అయితే సంక్షిప్తంగా ఒక పాట పాడతాం, ఎక్కువ టైం తీసుకోము ఎందుకంటే ఇది సాహిత్య కార్యక్రమం కాబట్టి. అయితే గులాం అలీ గారు ఆయన కచేరీల్లో ఒక మాట అంటుంటారనమాట, ఆప్కో సునానే లాయక్ హే ఇస్లియే సునారాం అని. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరి హృదయాలు కానీ, మనసులు కానీ, వారి మేధస్సు కానీ, భాష కానీ మీ అందరూ ఈ ఒక పాట వినాలి, మీకు పరిచయం చేయాలనిపించి ఇప్పుడు ఒక పాట పాడుతున్నాము. ఈ పాట చాలా పురాతనమైన పాట. హనుమత్ శాస్త్రి గారు, ఎందుకంటే హనుమత్ శాస్త్రి గారు అందరికీ పరిచయమే. కథానిక అని ఒక పదాన్ని గరుడ పురాణం నుంచి కనుక్కున్న ఆయన రేడియో నాటకాలు రాస్తారు, అందులో కొన్ని పాటలు ఉండేవి. అయితే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి కోడలైన ఇంద్రగంటి జానకి బాల గారు మా మీద చాలా ప్రేమతో కొన్ని పాటలు నేర్పించారు. అందులో ఒక చాలా మంచి పాట ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో నాకు ఈ పాట విన్నప్పుడు మ్యూజ్ అంటాం కదా, రచయితలందరికీ ఒక మ్యూజ్, ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అయితే నాకెందుకో ఇది ఆయన ఆ ఉద్దేశంతో రాసారో తెలియదు కానీ నాకు ఈ పాట వింటే అలా అనిపిస్తుంది అనమాట. ఆ పాట పాడతాము. ఇది సంగీతం చేసింది సూరి శివరామ శర్మ గారు. దిగిరావే అందాల దీవినేలిన రాణి, కవిరాజు పెదవిపై కదలు మధుపాత్రవై. దిగిరావే అందాల దీవినేలిన రాణి, కవిరాజు పెదవిపై కదలు మధుపాత్రవై. దిగిరావే కలలోని కాంతిగా, ఇలలోని సుఖముగా. కలలోని కాంతిగా, ఇలలోని సుఖముగా. విరిలోని తేనెగా కరగిపోవకే సఖీ. విరిలోని తేనెగా కరగిపోవకే సఖీ. దిగిరావే నాగళములో నడచి వెలువడబోని. నాగళములో నడచి వెలువడబోని. అమర సుందర భావన గీతరాగిణి. అమర సుందర భావన గీతరాగిణి. దిగిరావే బృందావనాంతర ముకుంద మురళీ రమ్య. బృందావనాంతర ముకుంద మురళీ రమ్య. గాన మధురే కవై గంధవహరథముపై. గాన మధురే కవై గంధవహరథముపై. దిగిరావే అందాల దీవినేలిన రాణి, కవిరాజు పెదవిపై కదలు మధుపాత్రవై. దిగిరావే. చాలా కృతజ్ఞతలండి ఈ సాయంత్రాన్ని మీ పాట. ఇప్పుడు పురస్కార గ్రహీతలకు రావి శాస్త్రి
పురస్కారము ఒక్కొక్కరికి. ఝాన్సీ గారు, ఇప్పుడు కరుణ కుమార్ గారి గురించి కొద్దిగా మీరు ఏదన్నా. అందరికీ నమస్కారం. ముందుగా నేను మహి బెజవాడ గురించి మాట్లాడాలనుకున్నా. మహి బెజవాడ మనకి కావలి అందించిన ఒక గిఫ్టు. మహి ఒక అద్భుతమైన ఆర్టిస్టు, రచయిత, పబ్లిషరు, ఫోటోగ్రాఫరు, ఆర్ట్ డైరెక్టరు, నటుడు, స్క్రిప్ట్ డాక్టరు, ఇన్ని టాలెంట్స్ ఉన్న ఒక వ్యక్తి. తెలుగు సాహిత్యం, సినిమా రంగంలో ఆల్రెడీ గుర్తింపు పొందారు. 2019లో అన్వీక్షికి పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ని సహ వ్యవస్థాపకుడిగా స్థాపించి తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించాలి, రీడింగ్ కల్చర్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ 4 ఏళ్లలో అన్వీక్షికి ఆల్రెడీ 187 పైగా పుస్తకాలను ప్రచురించింది. 2018లో ఆర్షియో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ని స్టార్ట్ చేసి బ్రాండింగ్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్లో ఇన్నోవేటివ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ని ఆల్రెడీ అందించారు మహి. చాలా వాణిజ్య ప్రకటనల క్యాంపెయిన్లకు ఆర్ట్ డైరెక్షన్ చేశారు. స్క్రిప్ట్ డాక్టర్గా చాలామంది దర్శకులు, రచయితలు వాళ్ళ స్క్రిప్ట్ని మెరుగుపరచడంలో సహాయం చేశారు. ఒక వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ రూపొందించారు. రీసెంట్గా రిలీజ్ అయిన 23 ఫీచర్ ఫిల్మ్కి మహి అడిషనల్ రైటర్గా పనిచేశారు. గన్స్ అండ్ మాన్సూన్స్ పేరుతో 10 కథల సంపుటిని మహి ప్రచురించినారు. మహి చాలా ఫస్ట్ నాకు మహి పరిచయం అయినప్పుడు నారింజ రంగు సిరామరకలు అని ఒక కథ. అది చదివినప్పుడు చాలామంది కథ అర్థం కాలేదు, నేను ఎందుకు రాయాలి సార్ కథ అంటారు. ప్రతిసారి కథలేం రాయట్లేదు అంటే ఆ కథకి తర్వాత రాసిన కథలకి చాలా గ్యాప్ ఉన్నట్టుంది. మహి చాలా మదన పడిన తర్వాత అది ఖచ్చితంగా రాయాలనుకుంటేనే దాన్ని కథ రూపంలో తీసుకొస్తారు. చాలా సెన్సిటివ్గా ఉంటాడు తను. సో ఆ సెన్సిటివిటీ, తను చూసిన ఇష్యూస్, వాటితో అతను అంత స్ట్రగుల్ అయిన తర్వాతనే అవి కథారూపం తీసుకుంటాయి. ఇలాంటి కథలు మనకి 10 కథలు గన్స్ అండ్ మాన్సూన్స్ బుక్లో ఉన్నాయి. మహి కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ని చాలా సెన్సిబుల్గా ప్రతి కథలోనూ డిస్కస్ చేస్తారు. ప్రతి కథ దేనికదే భిన్నంగా ఉంటుంది. కథలో కొంత మ్యాజిక్ రియలిజం నుంచి దాన్ని అందరికీ అర్థమయ్యే రకంగా కథను చెప్తారు. అది మహి స్పెషాలిటీ. ప్రతి కథలోనూ ప్రేమ అంతర్లీనంగా ఉంటుంది. కథ పూర్తయిపోయిన తర్వాత అందులో ఒక విషాదం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సహజంగానే ఆర్టిస్ట్ కాబట్టి మహి క్యారెక్టర్స్లో చాలా రకాల షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ అన్నిటినీ రంగుల రూపంలో వ్యక్తం చేస్తాడు. ఈ కథల్లో రంగసాని, గన్స్ అండ్ మాన్సూన్స్, మెమరీస్ ఇన్ మోనోలాగు, నారింజ రంగు సిరామరకలు, ఊదా రంగు చినుకులు, సుందర్రావు మరణాలు, ఇలా అన్ని కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో కంగ్రాచులేషన్స్ మహి ఆన్ రిసీవింగ్ ది ప్రెస్టీజియస్ రావి శాస్త్రి అవార్డ్. ఇప్పుడు మహి బెజవాడ గారికి ఉణుదుర్తి సుధాకర్ గారు రావి శాస్త్రి పురస్కారాన్ని అందజేస్తారు. ఇప్పుడు రుబీనా పర్వీన్ గురించి కొద్దిగా పరిచయం ఝాన్సీ బాబుదేశ్ గారు చేస్తారు.
రుబీనా పర్వీన్ ఒక ఫిల్మ్ మేకరు, రచయిత్రి, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుకున్నారు. ఆమె ఖమ్మం జిల్లా సంబంధించిన వాళ్ళు. ఇటీవల 12 కథలతో కూడిన జమిలిపోగు కథా సంకలనం తీసుకొచ్చారు. దీంతో పాటు 540 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశారు. 380 పైగా యాడ్ ఫిల్మ్స్ చేశారు. రుబీనా రాసిన ఖులా కథ పలు భాషల్లోకి అనువదించబడటమే కాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన చలం నుంచి 2018 వరకు వచ్చిన ఉత్తమ 41 కథల హిందీ అనువాద సంకలనం, తెలుగు ప్రతినిధి కహానియా పేరుతో వచ్చిన కథా సంకలనంలో చోటు సంపాదించుకునింది. జర్నలిస్ట్గా ప్రింట్, టెలివిజన్లలో 12 సంవత్సరాలు పనిచేశారు. ప్రస్తుతం గ్రామీణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇప్పటికీ 5,000 మంది మహిళలకి ఉద్యోగాలు కల్పించారు దీని ద్వారా. 7,000 మందికి పైగా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని, 150 స్టార్టప్స్‌ని మెంటర్ చేశారు. భారత ప్రభుత్వం నుంచి బెస్ట్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ 2017-18లో అవార్డుతో పాటు ఇంకా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. 4 ఏళ్లుగా రాజస్థాన్‌లో సోలార్ కుసుమ్ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా పలు దేశాల్లో జరిగిన యూఎన్ సెమినార్లలో రుబీనా పేపర్ ప్రజెంట్ చేశారు. ఈ సంవత్సరం నుంచి వివిధ దేశాల్లో 2 నుంచి 3 సార్లు జరిగే యూఎస్ కాన్ఫరెన్స్‌లో సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో మెంటర్‌గా పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 4 యూఎస్ హెడ్ క్వార్టర్స్ జెనీవాలో జరిగిన సదస్సులో ఇండియా తరపున రిప్రజెంట్ చేశారు. ఆమె పుట్టింది ఉమ్మడి ఖమ్మం జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామంలో. ఇప్పుడు బిల్డింగ్ సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ మోడల్స్, ద ప్రాస్పెక్ట్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ఇండియా అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ నుంచి పీహెచ్డీ చేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ మహిళలు, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి పవర్ ఉమెన్ పేరుతో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. కథల విషయానికొస్తే రుబీనా పర్వీన్ రాసిన జమిలిపోగు పుస్తకంలో 12 కథలు ఉన్నాయి. ప్రతి కథ దేనికదే చాలా డిఫరెంట్‌గా ఉంటది. ప్రతి కథ పెయిన్‌ఫుల్‌గా ఉంటది. అందులో మహిళలు ప్రధాన పాత్రధారులుగా ఉంటారు. వాళ్ళ పోరాటాలుంటాయి, వాళ్ళ విజయాలుంటాయి. సో, రుబీనా రాసిన ఖుల్లా కథ ఒక ముస్లిం స్త్రీ భర్తని 2 పెళ్ళాలను ఉంచుకుంటే తప్పు లేదంటే ఆమె దాని నుంచి ఫైట్ చేసి ఆమె ఖుల్లా కావాలని అడిగిన కథ అది. బుర్కా కథలో ముస్లిం స్త్రీలపై మతము, కుటుంబం వేసే ముసుగును తొలగించుకొని చివరికి ఆ బుర్కాను వదిలి సమాజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడిన ఒక వివాహిత కథ బుర్కా. ఇంకా మక్సూదా, తర్వాత స్క్రిజోఫీనియా, 1% కంపెనీ, తోడు, రంగుల కళ, దేవ్లీ, పిఎంఎస్, వడగండ్ల వాన, అబ్బాజాన్ మహిళలు ఎదుర్కొనే ఆల్మోస్ట్ ప్రతి సమస్యని ఆమె కథలుగా మలిచారు. ఒకటి, ఆడపిల్ల పుట్టిందని ఒక కుటుంబం చెప్పుకోవడం శోక ప్రకటనగా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆ కథని ఆ ఇష్యూని శోక ప్రకటన పేరుతో ఒక కథ రాశారు. అది జమిలిపోగు సంకలనంలో ఉంది. సో, ఈ కథలన్నిట్లో స్త్రీలు బాధితులుగానే కనిపిస్తారు గానీ, వాళ్ళ స్థితి వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ పరిధిలోనే వాళ్ళకు వీలైనంత పోరాటం చేస్తారు. దాని నుంచి సమాజాన్ని ఎదిరించడానికి మొండి ధైర్యంతో ముందుకొస్తారు. కానీ నిరాశతో వెనకడుగు వేయడం అంటూ ఉండదు. సో, ఇలాంటి కథలున్న సంకలనం జమిలిపోగు. ఈ పుస్తకానికి రావిశాస్త్రి పురస్కారం అందుకుంటున్న సందర్భంగా రుబీనా పర్వీన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. రుబీనా పర్వీన్ గారికి ఇప్పుడు తాడి ప్రకాష్ గారు రావిశాస్త్రి పురస్కారాన్ని అందజేస్తారు.
ఇప్పుడు కరుణ్ కుమార్ గారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కంట్రగడ గ్రామంలో పుట్టారు. 10వ తరగతి వరకు చదువుకున్నారు. 2016 వరకు ట్రావెల్ ఏజెంట్గా పనిచేశారు. 2017లో మొదటి కథ రాశారు. 2016 నుంచి సినిమా రంగంలో రచయితగా, మాటల రచయితగా, గోస్ట్ రైటర్గా పనిచేస్తున్నప్పుడు 2019లో మొదటి సినిమా దర్శకత్వ అవకాశం వచ్చింది. పలాస మన అందరికి తెలిసిన సినిమా, బాగా పేరొచ్చిన సినిమా. పలాస 1978 కరుణ్ కుమార్ గారి మొదటి సినిమా. తర్వాత శ్రీదేవి సోడా సెంటరు, మెట్రో కథలు, కళాపురం, మట్కా సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం హనీ అనే ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది సినిమా, రిలీజ్కి రెడీగా ఉంది. ఆ సినిమా రంగంలో సైమా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు, సాక్షి ఎక్సలెన్స్ అవార్డు, సంతోషం బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు, పీకే రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, భోపాల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, దాసరి మెమోరియల్ అవార్డులను అందుకున్నారు. కరుణ్ కుమార్ రాసిన కథల్లో పుష్పలత నవ్వింది 8 సార్లు వివిధ కథా సంకలనాల్లో ప్రచురింపబడింది. ఇటీవల సాహిత్య అకాడమీ ప్రచురించిన సమకాలీన భారతీయ సాహిత్యం 2025 కథల సంకలనంలో హిందీలో అనువదించబడి భారతీయ సుప్రసిద్ధ రచయితల కథల మధ్యలో స్థానం సంపాదించుకునింది. ఆయన భార్య నీలిమ, అనుదీప్, నవదీప్ హైదరాబాద్లో ఉంటారు. 2016లో కదీర్ గారు నిర్వహించిన రైటర్స్ మీట్ హాజరైన తర్వాత కరుణ కుమార్ గారు రాసిన మొదటి కథ చున్నీ. తర్వాత ఈ 9 ఇయర్స్లో రాసిన ఇంకో 9 కథలతో కూడిన సంకలనం సవర్లకొండ. ఇందులో పుష్పలత నవ్వింది, సాయమ్మ, మేఘమాల, పురుగు, జింగిల్ బెల్స్, వాంటేజ్ పాయింట్, చీకటి, 498 కథలు ఉన్నాయి. సో వీటిల్లో ఈ కథల్లో ప్రతి కథ ఏ కథ దానికి అది ప్రత్యేకంగా ఉంటుంది. ఏ కథలోనో ఆయన ఏదో సిద్ధాంతాల్ని చెప్పాలనో, సందేశం ఇవ్వాలనో నేను కథ రాయలేదు అని చెప్తారు. ఆయన అబ్జర్వ్ చేసి, ఆయన ఎక్స్పీరియన్స్ చేసి రాసిన జీవితంలోంచి కథల్ని చాలా నిజాయితీగా చెప్పిన కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి. చాలా ఒత్తిడికి గురై ఇవి చెప్పకపోతే ఇంకా కుదరదు అన్నంత ఉక్కపోతకు లోనైనప్పుడే నేను కథలు రాస్తాను అని చెప్తారు ఆయన. ఆ కథలు చదివితే మనకు కూడా అలాగే అనిపిస్తుంది. సో ఈ కథల్లో సాయం మా కథ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏమి అంటే ఈ ఉద్యమాలు ఇలాంటివి ఏమీ తెలియని పోరాటాలు తెలియని కాలంలో ఒక చదువులేని ఒక మహిళ ఆమె వ్యక్తిత్వాన్ని, స్వాతంత్రాన్ని ఎట్లా చూపిస్తుందో ఈ కథలో మనం చదవచ్చు. – 498 ఈ కథ ఉంటుంది, 498 సంబంధించి. సో ఇది పురుషుల పైన వివాహంలో జరిగే మానసిక హింసని
చూపిస్తుంది. ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎంతసేపు ఫెమినిజం అయినా పురుషులు ఆ, పడే బాధ గురించి ఎవరు మాట్లాడతారు, ఎవరు చెప్తారని. సో అలాంటి ఆ సబ్జెక్ట్ని డిస్కస్ చేసిన కథ 498. ఇంకా మేఘమాల కథ, తర్వాత చీకటి ఒకటి ఇందాక చెప్పొచ్చు అది. సో ఇప్పుడు తీస్తున్న హనీ సినిమా మూలం చీకటి కథ. అది చాలా అంటే నిజమైన సంఘటన ఆధారంగా రాసిన కథ, కానీ అది ఒక సస్పెన్స్ హారర్ సినిమా. అది సామాజిక మనస్తత్వంలో ఉండే బలహీనతల్ని, మానవ మనస్తత్వాల్లో పరిస్థితుల వల్ల కలిగే వచ్చే మెంటల్ డిజార్డర్స్ని సంబంధించి చాలా అద్భుతంగా డిస్కస్ చేసిన కథ చీకటి. పుష్పలత నవ్వింది ఇంక అందరికీ తెలిసిందే. పుష్పలత నవ్వింది, చున్నీ, ఇవన్నీ ఆయన రాసిన కథల్లో చాలా అభినందనలు అందుకున్న కథలు. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న కథలు. ఆ కథల సంపుటి సవర్లకొండకి రావిశాస్త్రి అవార్డు అందుకుంటున్న సందర్భంగా కరుణ్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కరుణ కుమార్ గారిని శ్రీ అఫ్సర్ గారు రావిశాస్త్రి పురస్కారం అందిస్తారు. ఖదీర్ బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా పురస్కారాలు తీసుకున్నటువంటి రచయితలు వారి స్పందన తెలియజేస్తారు. ముందుగా మహి బెజవాడ తన స్పందన తెలియజేస్తారు. రూబీనా పర్వీన్ గారు తమ స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. నేను సాహిత్య సభల్లో అంతగా మాట్లాడలేను. రూరల్ పీపుల్తో అయితే కింద కూర్చొని అందరితో మాట్లాడటం నాకు చాలా బాగుంటుంది. కొంచెం అందరూ ఇంతమంది సాహితీవేత్తల ముందు మాట్లాడడం కొంచెం కష్టం నాకు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగాను భయంగాను ఉంది. అంత పెద్ద రచయిత పేరు మీద వచ్చిన అవార్డు తీసుకోవడం అనేది చాలా బాధ్యతతో కూడుకున్న విషయం. చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది ఇంకా ముందు. నేను అది భయపెడుతుంది. ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను బాగా రాయడానికి. కుమార్ కొనుప్రాజ్ గారికి థ్యాంక్ యూ, తర్వాత జ్యూరీకి థ్యాంక్ యూ, రైటర్స్ మీట్కి ఖదీర్కి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు కరుణ కుమార్ గారు వారి స్పందన తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మొదటగా కుమార్ కోనుపరాజు గారికి, ఉదయని బృందానికి నన్ను ప్రతిష్టాత్మకమైన రావిశాస్త్రి గారి అవార్డుకి సెలెక్ట్ చేయడం నా అదృష్టంగాను గర్వంగాను భావిస్తున్నాను. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ముందుగా. సో ఇది నాకు ఒక ఫుల్ సర్కిల్. ఈ సభ నేను అసలు ఇలా ఊహించలేదు, కానీ అది ఎందుకు అలా కుదిరింది. ఫుల్ సర్కిల్ ఎందుకని చెప్తున్నానంటే 2016లో నేను ఖదీర్ గారిని కలిశాను. అప్పుడు వెళ్ళిన ఫస్ట్ రైటర్స్ మీట్కి అప్పటిదాకా ఒక అక్షరం ముక్క కూడా నేను రాయలేదు. నాకు అక్షరాభ్యాసం చేయించిన మా హెడ్ మాస్టర్ గారి పేరు వైకుంఠరావు గారు. ఆ తర్వాత అలాగే నాకు ఈ కథాభ్యాసం చేయించింది ఇదే. నేను ఆ పుస్తకంలో కూడా నేను ముందు మాట రాసుకున్నాను. కథాభ్యాసం చేయించింది అయితే మాత్రం రైటర్స్ మీట్. ఆ రైటర్స్ మీట్కి నేను వెళ్ళాను. ఆ మొట్టమొదటి రైటర్స్ మీట్లో నేను కలిసిన వాళ్ళంతా కూడా
నన్ను ఫస్ట్ చూసిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నారు. అది ఎలా జరిగిందంటే నాకు కూడా నిజంగా తెలియదు. ఎందుకంటే జిఎస్ రామ్మోహన్ గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ఢిల్లీలో ఉంటారు నార్మల్గా. ఈ సభలో ఆయన ఉన్నారు, జిఎస్ రామ్మోహన్ గారు ఉన్నారు, పద్మ గారు ఉన్నారు, గుప్పిల్ పద్మ గారు ఉన్నారు, నాగేంద్ర కాశీ. ఆల్మోస్ట్ 90% సభలకు అతనికి రావడానికి వీలు పడదు, బట్ అతను ఈరోజు వచ్చాడు. ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. వెంకట సిద్ధారెడ్డి, మల్లికార్జున్, అరిపురాల సత్యప్రసాద్, మహి బెజవాడ, రమణమూర్తి గారు, వీళ్ళంతా కూడా నన్ను అసలు నేను ఏమీ కానప్పుడు, ఏమీ తెలియనప్పుడు, నేను ఒక అక్షరం కూడా రాయినప్పుడు నన్ను చూసిన వాళ్ళు, వాళ్ళంతా మళ్ళీ సభలో ఉండడం నాకు మొట్టమొదటి అవార్డు ఇది. అంటే నేను సంకలనం లాస్ట్ నవంబర్లో తీసుకొచ్చాను. ఇది నా మొట్టమొదటి అవార్డు, రావిశాస్త్రి అవార్డు. అది రావడం, వీళ్ళందరి మధ్యలో నాకు రావడం చాలా సంతోషంగాను చాలా గర్వంగానూ ఉంది. థ్యాంక్ యూ రైటర్స్ మీట్. నన్ను ఇప్పటిదాకా ప్రోత్సహించిన స్నేహితులందరికీ, నా గురు సమానులు, సోదర సమానులు కదీర్ సార్కి, నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చినందరికీ చాలా థ్యాంక్స్ అండి. స్టేజ్ మీద నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ అవార్డుకి సెలెక్ట్ చేసినటువంటి ఉదయ్ని, జ్యూరీకి కానీ, ముఖ్యంగా రాజు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. రాజుగారు ఏదైనా పని అనుకున్నారంటే అయ్యేదాకా ఆయన డెడికేషన్, మనకంత హెల్త్ బాగలేని పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమం జరగాలనేది నిర్వహించారు. థ్యాంక్ యూ రాజు గారు, అండ్ మోర్ పవర్ టు యూ. అలాగే ఈ రావిశాస్త్రి పురస్కారాన్ని నేను తీసుకోవడం అంటే అంటే ఇందాక సన్మానం చేస్తున్నప్పుడు కూడా నేను చేయించుకోలేదు. ఎందుకంటే ఇది నా కథలకి దక్కిన గుర్తింపుగానే నేను అనుకుంటున్నాను. అందుకే నేను పర్సనల్గా మహి బెజవాడ అనే దాని కాకుండా గన్స్ అండ్ మాన్సన్స్ దక్కిన గౌరవంగానే దీన్ని నేను చూస్తున్నాను. అందుకే నేను చేయించుకోలేదు. సారీ సార్, మీరు అడిగారు. ఎందుకంటే రావిశాస్త్రి గారి అవార్డు వచ్చింది అనగానే నాకు ఒకటి చెప్పాలి మీకు. అంటే హ్యూమన్ ఎవల్యూషన్, హ్యూమన్ హిస్టరీలో జరిగిన ఒక గొప్ప ఎక్స్పెరిమెంటేషన్ ఏంటంటే కమ్యూనిజం. రష్యాలో జరిగింది. జార్స్, బోల్షివిక్స్. ఆ టైంలో వచ్చిన రచయితలు అందరూ అంటే వాళ్ళు చాలా గొప్ప ఆర్టిస్టులు అని నా ఫీలింగ్. అంటే ఆ స్థాయిలో ఉన్న తెలుగులో నాకు అనిపించిన రచయిత రావిశాస్త్రి గారు. ఎందుకంటే ఆయన రచనలు కానీ, ఆయన కమిట్మెంట్ కానీ ఆ స్థాయిలో ఉంటుందని నేను అనుకుంటాను. అందుకుగాను ఇది నా కథలకు రావడం నేను గొప్పగానే భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఒక్కటి, ఫస్ట్ లవ్, ఫస్ట్ చైల్డ్, నా ఫస్ట్ బుక్, నా ఫస్ట్ అవార్డు. నా బుక్ అయితే మా నాన్నకి డెడికేట్ చేశాను. ఈ అవార్డు నీకే, ఈ అవార్డు నీకే. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు నెక్స్ట్ 2025 ఉగాది కథల పోటీ ఉదయిని తరపున జరిగింది. ఉదయిని పత్రిక. అందులో ఇంతకుముందే చెప్పినట్టు 250 పైన కథలు వస్తే కొన్ని కథల్ని జ్యూరీ సెలెక్ట్ చేసింది. ఆ కథలను పుస్తక రూపంలో తీసుకొచ్చాము. ఆ పుస్తకాన్ని ఇప్పుడు తెలుగు కథా పూదోట, ఆ పుస్తకం పేరు. దాన్ని ప్రముఖ రచయిత, పతంజలి అవార్డు గ్రహీత, ఏలూరు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. తాడి ప్రకాష్ గారు అంటే ఏలూరు అంటే తాడి ప్రకాష్ గారు గుర్తుకొస్తారు. ఆయనను ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత మాషా, ఇది అలెగ్జాండర్ పుష్కిన్ రాసినటువంటి ది క్యాప్టెన్స్ డాటర్ అనే నవల. దానికి తెలుగు అనువాదం మోహన్ తలారి చేశారు. ఆ పుస్తక ఆవిష్కరణ అది వేణుగోపాల్ రెడ్డి, నేను చేస్తాను. తర్వాత కథల సముద్రం, వాడ్రేవు చిన్నవీరభద్రుడు గారు సంకలనం చేసినటువంటి కథల సముద్రం ఆదిత్య
కొర్రపాటి. వారు సమీక్ష చేస్తారు. దాన్ని మహమ్మద్ కదీర్ బాబు గారు ఆవిష్కరిస్తారు. పుస్తక సమీక్ష తాడి ప్రకాష్ గారు, వారిని సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ముందు కోనప్రాజ్ కుమార్ గారి గురించి 2 మాటలు చెప్పుకోవాలి. ఒక మేజర్ ఆపరేషన్ జరిగి ఆయన కోలుకొని 15 రోజులు కూడా ఇంకా కాలేదు. అయినప్పటికీ ఆయన ఈ పనులన్నీ పెట్టుకొని ఉత్సాహంగా చేస్తున్నారు. కుమార్ గారికి అభినందనలు. అలాగే అఫ్సర్ గారు మాట్లాడినప్పుడు ఇందాక, అంటే మా ఇద్దరం చాలా ఏళ్ళు కలిసి డైలీ పేపర్స్లో పనిచేశాము. ఆయన ఆ ముస్లిమ్స్తో ఉన్న ఇబ్బంది గురించి, ప్రాఫిట్ ఫోటో గురించి చెప్పాడు. మేము 1985లో ఉదయం దినపత్రికలో పనిచేస్తున్నప్పుడు, ఉదయం వచ్చి కొన్ని నెలలు మాత్రమే అయింది, బెంగళూరులో డెక్కన్ హెరాల్డ్ అనే ఒక డైలీ ఉంది, పెద్ద పేపర్ అది. వాళ్ళు ఒక షార్ట్ స్టోరీ వేశారు. ఆ షార్ట్ స్టోరీ పేరు మహమ్మద్ ద ఇడియట్. ఆ కథ చాలా బాగుంటుంది. ఒక మహమ్మద్ అనేది ఒక ఆఫీసు బాయ్ లాంటి వాడి పేరు. టీలు అందిస్తూ ఉంటాడు టీ కొట్లో. వాడికి సంబంధించిన కథ అది. వాడు ఫూల్ గనక మహమ్మద్ ఇడియట్ అని ఆయన పెట్టాడు. అప్పుడు ఉదయంలో హైదరాబాదులో మా ఎడిటరు పతంజలి గారు, ప్రఖ్యాత రచయిత కేఎన్వై పతంజలి గారు, ఆయనకి ఆ కథ నచ్చి చాలా ముచ్చటపడి ఆ కథను ట్రాన్స్లేట్ చేయించి ఉదయం ఫస్ట్ పేజీలో వేశారు ఆయన, మహమ్మద్ ద ఇడియట్ అనే పేరుతో. అయితే ఆ కథ డక్కన్ హెరాల్డ్లో వచ్చినప్పుడు మర్నాడు బెంగళూరులో చాలామంది ఆఫీస్కి వెళ్ళి ఆ పేపర్ని తగలబెట్టేశారు. చాలా అల్లర్లు జరిగాయి. ముస్లిమ్స్ అంతా గొడవ చేశారు. 2 రోజులు 3 రోజులు కర్ఫ్యూ పెట్టారు బెంగళూరులో. కాల్పుల్లో 2-3 చనిపోయారు. పొరపాటున పతంజలి గారు అవేమీ ఫాలో అవ్వలేదు. అది బెంగళూరు ఇంగ్లీష్ పత్రిక అదని. అది ఉదయం ఫస్ట్ పేజీలో కథగా వచ్చేసింది. వస్తే అప్పుడు ఉదయం పేపర్ వచ్చిన ఎర్లీ మార్నింగ్ 5:36కి ఉదయం ఆఫీస్కి ఫోన్లు ప్రారంభమైనాయి. 85 మార్చి కానీ ఫిబ్రవరి కానీ ఒక రోజంతా ఉదయంకి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కొన్ని వందల ఫోన్స్. ఉదయాన్నే బాంబులు పెట్టి పేల్చేస్తామని, ఆ వార్త వేసిన వాళ్ళని చంపేస్తామని విపరీతంగా కాల్స్ వచ్చాయి. అప్పుడు పోలీస్ కమిషనరు వాళ్ళు ఆఫీస్కి వచ్చి చీఫ్ ఎడిటర్ ఏబీకే ప్రసాద్ గారితో మాట్లాడి, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తాము, లేకపోతే గొడవలు తగ్గవు, మీ పేపర్ కూడా బయటికి రాదు అని పతంజలి గారిని అరెస్ట్ చేసి 4 రోజులు జైల్లో పెట్టారు. అంత సీరియస్ ఇష్యూ అది ఆయన చెప్పింది. సరే, ఈ కథలకు సంబంధించి ఈ తెలుగు కథా పూజాటకి 15 కథలు సెలెక్ట్ చేశాము. నేను తెలుగు సాహిత్యం మీద, తెలుగు కథల మీద అథారిటీ అని, అంతా తెలుసని మాట్లాడడం కాదు. ఈ జూరీలో నేను ఒక ఇంజురీగా మిగిలిపోయాను కనుక ఆ 2 మాటలు చెప్తాను. మధురాంతకం నరేంద్ర గారు, పూడూరు రాజిరెడ్డి గారు, నేను ఈ కథలు చదివి కొంత బలయ్యాము. కొన్ని కథలు బాగున్నాయి కూడా. మామూలుగా తెలుగు కథ అంటే ఎప్పుడో పాత వాళ్ళం కనుక 70స్లో చదివినప్పుడు
చాసవ్ గారి కథలో వాయులేనం, ఏలూరు వెళ్ళాలి, ఎంపు, కుంకుడాకు అలా చదువుకున్న కథలు, అల్లం శేషగిరిరావు గారి వరడు, ఇంకా చాలా చాలా కథలు. అప్పుడు పెద్దిపట్ల సుబ్బరామయ్య గారితో ముసురు, దగ్ధగీతం కానీ, ఎద్దనపూడి సులోచన గారి కథ 50 ఏళ్ల క్రితం చదివినట్టు గుర్తు. ఆ కథ పేరు ఐ లవ్ యూ. ఆ కథ ఎందుకో చాలా కాలం నన్ను హాంట్ చేసింది. అలాగే ఒక 40 ఏళ్ల క్రితమేమో చెన్నవీరభద్రుడు గారు సుజాత అనే కథ రాశారు. ఆ కథ కూడా ఒక రేప్ విక్టిమ్కి సంబంధించిన కథ. చాలా బాగా అనిపించింది. అంటే ఎందుకు వాళ్ళని తలుచుకోవడం, వీళ్ళు ఇంకా ఇప్పుడు అలాంటివి అంటే గులాబీ అత్తరు ఇలాంటి శ్రీపాద్ గారి కథలు అలా పెద్ద కాకుండా ఈ మధ్యన రాసిన వాళ్ళలో పూడూరు రాజిరెడ్డి గారి జీవగంజి కథ కానీ, గోపిని కరుణాకర్ కానుగు పూల వాన కథ కానీ, ఎంఎస్కే కృష్ణజ్యోతి గారు సముద్రం పిల్లాడు అనే కథ రాశారు. చాలా మంచి కథ. ఝాన్సీ పాపదేశ్ గారు నీరుగట్టోడు, దేవుడమ్మ రెండు మంచి కథలు. ఇలాగే మెహర్ రాసిన రంగు వెలిసిన రాజుగారి మేడ చాలా మంచి కథ. అంటే ఒక లాస్టింగ్ ఇంప్రెషన్ కలిగించే కథలు అవి. అంటే ఎప్పటికీ గుర్తుండేవి లేదా మళ్ళీ చదవాలనిపించేవి అలాంటివి ఈ సంకలనంలో ఎక్కువైతే ఏమీ లేవు. టాప్ క్లాస్ కథలేమీ కాదని అనుకుంటున్నాను నేను. అయితే ఉన్న వాటిల్లో ఫస్ట్ ప్రైజ్ కథ ఎస్టేట్ తగాదా. చైతన్య పిన్నమరాజు గారు ఆ కథ రాశారు. అది గోదావరి జిల్లాలో అటువైపు ఉత్తరాంధ్రలో ఉన్న రాజుల జీవితానికి సంబంధించిన కథ. చాలా బాగా రాశారు. ఆయన బాగా చదువుకున్న ఆయన, వెల్ ఇన్ఫార్మ్డ్ మ్యాన్. ఇప్పుడు ఆయన సినిమాలకి స్టోరీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక ఆవిడ మొత్తం అంతా మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఒక ఇల్లు పెద్ద ఆవిడ, ఒక పిన్ని లాంటి ఆవిడ. ఆవిడ గురించిన కథ ఉంటుంది. ఆ యాంబియన్స్, వాళ్ళ మాటలు, ఆ యాస, వాళ్ళ వంటలు అవన్నీ ఆయన చాలా బ్యూటిఫుల్గా రాశారు. ఇంతకీ ఆవిడ ఎక్కువ తాపత్రయపడి అన్నీ కమాండ్ చేస్తూ, డిమాండ్ చేస్తూ అలా ఉంటుంది. ఆవిడ గురించి చివరిలో ఆవిడ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, అలా ఎందుకు పెత్తనం చేస్తుంది అని చెప్పడానికి ఒక మిత్రుడికి ఆవిడ గురించి చెప్తాడు. ఆ మాటలు చాలా బాగుంటాయి. అది చదువుతాను. అది ముసలోళ్ళు అనేవాళ్ళు వేరురా, వాళ్ళ లెక్కలు వేరు, వాళ్ళ అపేక్ష వేరు. అభిమానం, మూర్ఖత్వం, జాలి, కోపం అన్నీ కలగలిసిన ఒక పదార్థంలో తయారవుతారు ఆ వయసుకి. ఆవిడకి యాతన లేకపోతే ఎప్పుడో పైకెళ్ళిపోయి ఉండేది. మనిషి అన్నాక యాతన ఉండాలి, ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఆవిడకి పెత్తనం కావాలి. ఆవిడ అనుకున్నట్లు మనం జరపాలి. శృతి మించితే మనం కలగ చేసుకోవాలి, ముందుకు నడిపించాలి. పల్లెటూళ్ళలో పెరిగితే కానీ తిరిగితే కానీ ఇది అర్థం కాదు అని రాశాడు. చాలా ఈ ముగింపు చాలా అందంగా ఉంటుంది. కోనపరాజు గారు చాలా సిస్టమేటిక్గా ఏం చేశారంటే, ఈ కథలకి పేర్లన్నీ తీసేసి, జనరల్గా పోటీలకు అలా చేస్తారు, కథలు మాత్రమే మాకు పంపించారు. మధురాంతకం నరేంద్ర గారు, పూడూరు రాజిరెడ్డి గారు, నేను ముగ్గురం ఈ కథనే ఫస్ట్ ప్రైజ్ కథనే సెలెక్ట్ చేశాము. రెండోది ఝాన్సీ పాపదేశ్ గారి కథ మన్నుబోసే కాలం. అంటే కథ అంతా చెప్పి విసిగించను. బ్రీఫ్గా ఒక పేదవాడు ఉంటాడు చిత్తూరు జిల్లాలో. వాడు పెళ్లి చేసుకోవాలి. నీకేమి ఆస్తి లేదు కదా అంటారు. వాడేదో కొంత పొలం, హాఫ్ ఎకర సంపాదించి పెళ్లి చేసుకొని, అరే భూమి సంపాదించడం ముఖ్యం కదా, ఆస్తి ఉండాలి కదా అని వాడు బతుకంతా కష్టపడి ఓ 10 ఎకరాలు సంపాదిస్తాడు. తర్వాత వాడి కొడుకు వస్తాడు, వాడికి పెళ్లి చేయాలి అని ఆ భార్య భర్త ఇంకోటితో మాట్లాడి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇమ్మని అడిగితే వాళ్ళు ఒప్పుకుంటారు.
మా అమ్మాయిని ఇస్తాము, మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ మీ వాడు ఏం చేస్తాడు అని అడుగుతాడు. ఏం చేయడం ఏంటి, 10 ఎకరాలు ఉంది అని చెప్తారు వీళ్ళు. అదేమీ కాదు, ఇవి మనమేమి రాయలసీమ కదా, పండే భూములు కావు, వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు, ఏమన్నా పండినా సరే దానికి ధర వస్తుందని కూడా గ్యారంటీ లేదు, ఇంకేమన్నా చెప్పు అంటాడు. లేదు నాకు ల్యాండ్ ఉందని అంటాడు అతను. ఆయన ఏమంటాడంటే, ఎలాగో మా అమ్మాయిని ఇద్దాం అనుకున్నాం కనుక నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆర్టీసీలో మీ వాడికి ఉద్యోగం ఇప్పిస్తా, ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తా, అలా అయితే ఈ పెళ్లి జరుగుద్ది అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు ఆ రైతు చాలా డిసప్పాయింట్ అయ్యి డైలమాలో పడి కండవ భుజం మీద వేసుకుంటాడు. కథ అయిపోతుంది అక్కడ. కథ ఆవిడేమి చెప్పరు. అది చాలా బాగుంటుంది. అంటే ల్యాండ్ వాల్యూ అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగింది, కానీ రాయలసీమ, చిత్తూరు జిల్లా ఇంటీరియర్స్లో అలా పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. అది చిత్తూరు జిల్లా యాస రాయడంలో ఆవిడ చిన్న స్పెషలైజేషన్ ఉంది. ఆ లోకల్ భాషను ఆవిడ చాలా బాగా పట్టుకున్నారు. కథ కూడా చాలా స్మూత్గా, అంటే స్టోరీ టెల్లింగ్ ఆవిడకి బాగా వచ్చు అని తెలుస్తుంది ఆ కథ చదివితే. అది సెకండ్ ప్రైజ్ కథ. థర్డ్ ప్రైజ్ కథ కొంచెం అయోధ్య రెడ్డి గారు రాసింది, నాకు కాస్త మెలో డ్రమాటిక్గా అనిపించింది. అది చెప్పను, అంటే గట్టిగా తిట్టాల్సి వస్తుంది. నాకు నచ్చిన ఇంకో కథ ఎండ్లపల్లి భారతి గారు కదిరిమామ కష్టం అని రాశారు. అది కూడా యాక్చువల్గా షార్ట్ స్టోరీ కాదు, అలా ఆర్ట్ ఫామ్గా కాదు. ఆ మేకలు పెంపకం, గొర్రెలు పెంపకం, పేదవాళ్ళు, వ్యవసాయ కూలీలు, ఆ వర్క్ మోడ్ అంతా రాసింది ఆవిడ. అది చాలా పెద్ద డీటెయిల్ రాసింది. నిజంగా నాకైతే ఆ మాటలు కూడా చాలా మాటలు తెలియవు. చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశారు ఆవిడ. అది చదవాల్సిన కథ. ఇది కాకుండా ఇంకొక తిరుగుబాటు కథ ఉంది. రమేష్ సామల, ఆయన ఉన్నారా సభలో? ఆయన వెన్నెల తాగిన ప్రేమ అనే కథ రాశాడు. ఆ కథలో లావణ్య అనే ఆవిడ ప్రేమ కథ. నజీర్ అనే యువకుడిని ఇష్టపడుతుంది, ఒక ముస్లింని. అప్పుడు ఆ అమ్మాయి కుటుంబం వాళ్ళు నజీర్ని చంపేస్తారు. ఆవిడ అలా విషాదంగా మిగిలిపోద్ది. చాలా కాలం తర్వాత నజీర్ గారికి వజీర్ అనే ఒక తమ్ముడు ఉంటాడు. వాడు అప్పుడప్పుడు ఆవిడని కలిసి మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత కథ ఎండింగ్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. బాగా తిరుగుబాటు కథ. నాకైతే చలంగారు మైదానం గుర్తొచ్చింది. ఈ కథలు ఇంకా సౌమ్య నిట్టల్ గారు రాసిన ప్రియమైన ఆవార్గి, స్వర్ణ కిలారి గారి దీపధారి, లక్ష్మీ గాయత్రి గారి ఏ ఆగ్ కబ్బుజేగి అనే కథలన్నీ బెటర్గా ఉన్నాయి. నా పెయిన్ ఏంటంటే గుడిపాటి వెంకటచలం గారు ఎప్పుడో ఓసారి ఒక రచయిత అంటూ ఉంటే ఒక ప్రభుత్వం ఉన్నట్టే అన్నాడు. వీళ్ళెవరూ ప్రభుత్వాలు పెట్టేవాళ్ళని అనుకోవట్లేదు. ఈ కథా రచయితలు ఎవరు మంచి కిరాణా కొట్లు కూడా ఏమైనా పెట్టుకుంటారేమో అనుకోవట్లేదు. ఇంకా బాగా రాయాలనేదే నా బాధ. మంచి కథలే ఇవి, కానీ అవుట్ స్టాండింగ్గా ఉన్న కథలు అవి కాదనుకుంటున్నా. అదే నల్లవంతిన కథలు రాసిన ఆయన ఇక్కడే ఉన్నాడు, కాశీ గారు. ఆ కథలు చదివినప్పుడు వచ్చిన ఫీల్ నాకు కలగలేదని అనుకుంటున్నాను. ఈ 15 కథల్లో నాకు 4-5 కథలు మాత్రం నిజంగా బాగున్నాయి, మంచి కథలు. అయితే కోనపరాజు గారి ఎఫర్టు, దీన్ని బుక్గా వేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం మాత్రం చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కథల సముద్రం సమీక్ష ఆదిత్య కొర్రపాటి గారు చేస్తారు. సభకు నమస్కారం.
ఇది ఈ పుస్తకం వీరభద్రుడు గారు దాదాపు 7-8 ఏళ్ళుగా, అంటే దీంట్లో ఫస్ట్ పీసు 2016 పీస్, ఇంకా ముందు పీస్ కూడా ఉండొచ్చు. సో 2016 అంటే దాదాపు 9-10 ఏళ్ళగా రాస్తున్న కథల మీద, నవలల మీద, కథకుల మీద మెమోయిర్స్, అంటే జ్ఞాపకాలు కావచ్చు, వాళ్ళతో ఆయనకున్న అనుబంధం చర్చించే 2-3 వ్యాసాలు ఉన్నాయి. దాంతోపాటు కథల మీద, అంటే సమకాలీన కథల మీద, నవలల మీద వచ్చిన ఒక సిద్ధాంత గ్రంథం అని చెప్పలేము, ఒక పూర్తి పరిశోధన గ్రంథం అని చెప్పొచ్చు. అంటే ఒక నిర్దిష్టమైన టాపిక్ తీసుకుని, అంటే ఎర్లీ విమెన్స్ నవలలు, తొలినాళ్ళ స్త్రీల నవలల గురించి కాత్యాయని విద్మయ్య గారు, అలాగే రామచంద్రారెడ్డి గారు, వంశీ, అది కూడా పరిశోధన గ్రంథం, అది పిహెచ్డి థీసిస్ అది. సో ఇలాగా నవలల మీద, కథల మీద వచ్చిన విశ్లేషణల మీద కూడా ఆయన రాసిన విశ్లేషణలు అన్నమాట. ఇలాగా ఒక రకంగా ఇది అంతే ఇంత సర్వతోముఖంగా ఎందుకు ఈ కొంచెం బ్రాడ్గా అయినా ఈ కంటెంట్స్ గురించి చెప్పానంటే, అది ఇలాగ రాస్తున్న వాళ్ళు ఈ కథల గురించి రాయటం వేరు, కథల అనుశీలనల మీద, కథల మీద విశ్లేషణల మీద అబ్జర్వేషన్ రాస్తూ, అంటే ఎందుకు అదొక సూక్ష్మ దృష్టి ఉండాలి. ఎందుకంటే అప్పటికే అవి విశ్లేషణలు, వాటి మీద ఇంకా దాంట్లో విశిష్టత ఏమిటి, అవి ఎందుకు ఒక కొత్త దారినో, లేకపోతే కొత్త అంశాన్నో, కొత్త చేర్పునో ఇస్తున్నాయి అని తెలుసుకోవటం, చెప్పగలగటం, అది గమనించి చెప్పగలగటం అనేది అది మామూలు విషయం కాదు. దాంతోపాటు చెఖోవ్, దీనికి ఈ పుస్తకానికి క్రౌన్ జ్యువెల్ అని చెప్పదగ్గ వ్యాసము ఒకటే అనుకుంటే కనుక, అంటే చెఖోవ్ మీద రాసిన 2 వ్యాసాలు ఒకటే పీస్ అనుకుంటే కనుక, అది ఏ రకంగా చూసుకున్నా దీనికి మకుటాయమానమైన, ఈ పుస్తకానికే మకుటాయమానమైన వ్యాసాల 2 వ్యాసాలు అన్నమాట అవి ఎందుకు చదువుకోవాలి ఇప్పుడు సమకాలీన కథకులు అంటే, ఆయన చెఖోవ్ పడిన మదన అంతా కూడా, చెఖోవ్ ఏ అన్వేషణ చేయటంలో నలిగాడో ఆయన, అది అర్థం చేసుకోవడం అంత సరళం కాదు, అంత ఈజీగా అర్థం కాదు మనకి. ఎందుకంటే దానికి విస్తారంగా చదవాలి. ఆయన 538 కథలు, అంటే దాంట్లో చిన్నవి పెద్దవి ఉంటాయి. కానీ ఆయన జీవితకాలంలో రాసిన కథలన్నీ చదివితే కానీ ఎంతో కొంత, కనీసం రిప్రజెంటేటివ్ అని చెప్పదగ్గ కథలు చదివితేనే ఎంతో కొంత అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళ చెఖోవ్ని తయారు చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళ చెఖోవ్ని నరేటివ్ బిల్డ్ చేసుకోవచ్చు. వాళ్ళ సెలెక్షన్ ద్వారా నరేటివ్ బిల్డ్ అవుతుంది. అంటే అదే ఆయన కూడా రాశారు, వీరభద్రుడు గారు కూడా ఏం రాశారంటే, ఒకే కథని ఆయన ఏదో ఇవాన్ బునిన్కి చెప్పేటప్పుడు, ఇవాన్ బునిన్ విద్యార్థి అనుకుంటా కథ పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ కథ ఒక ముందు చదివితే, అంటే పూర్వం, అంటే ఒకసారి చదివితే ఫస్ట్ రీడింగ్లో అదేదో ఆధ్యాత్మికమైన ఒక అర్థం ఇస్తుంది అన్నట్టుగా చెప్తూ, తర్వాత దానికి పూర్తిగా తద్విరుద్ధమైన అర్థం కూడా ఇచ్చేలాగా ఉంది, ఒకసారి మళ్ళీ చదువు అని ఆయన చెఖోవ్ బునిన్కి చెప్తాడనమాట. ఆ విషయం చెప్తూ ఆయన అదే బేసిక్ ఏంటంటే, కథ చెఖోవ్ లాంటి చాలా సమున్నతుడైన కథకుడు రాసినప్పుడు అది ఆ బహుళార్థ స్ఫోరకంగాను ఎవరు ఎట్లా ఏ టైంలో ఎలా చదివితే అది ఆ డైరెక్షన్లో ఆ రీడింగ్ పాసిబుల్ అయ్యే పద్ధతిలో ఉంటుంది. సో ఒక డైరెక్షన్ ఇవ్వటానికి, అంటే బదుడు గారి ప్రతిపాదనలో, లేకపోతే బదుడు గారి విశ్లేషణలో మనం అంతా ఒప్పుకోవాలనో, లేకపోతే
అది దాన్ని తలమానికంగా తీసుకోవాలనో శిరోధార్యం కావాలనో నేను అనట్లేదు. అది సాధ్యం కాదు కూడా. కానీ అసలు ఆ డైరెక్షన్లో ఆలోచించడం నేర్పడం అనమాట. ఇదేంటంటే ఈ పుస్తకం అసలు ఈ పుస్తకం కాదు, ఇప్పుడు దాకా ఈ పుస్తకమే కాదు, ఆయన 100 ఏళ్ల తెలుగు కథ కానీ, సాహిత్యం అంటే ఏమిట్లో కథల గురించి నవలల గురించి ఉన్న వ్యాసాలు కానీ, సహృదయానికి ప్రేమ లేఖలు, ఇవన్నీ చెప్పుకోవాలి. ఇవన్నీ నిజానికి తెలుగు విమర్శలు ఇవన్నీ మైల్ స్టోన్స్ అని చెప్పడానికి నాకేం సంకోచం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమిటంటే మన క్యానన్ వేరేగా, మన ఉత్తమ శ్రేష్ఠ కృతులు అనేవి వేరేగా డెవలప్ అయినాయి. కానీ నిజం చెప్పాలంటే తెలుగులో విమర్శలు ల్యాండ్ మార్క్స్ అని, అంటే అవి మనం తెలుగులో గొప్ప విమర్శ గ్రంథాలు ఏమిటి అని చెప్పేటప్పుడు మనకు వేరే పేర్లు గుర్తొస్తాయి. కానీ నా ఉద్దేశంలో నిజంగా ట్రూ సెన్స్లో ఒరిజినల్ క్రిటిసిజం తెలుగులో ఏది వచ్చింది అని చెప్తే ఆ వాటిల్లో ముందు ఉండే పుస్తకాలు ఇవన్నమాట. సో సహృదయానికి ప్రేమ లేక, సాహిత్యం అంటే ఏమిటి, సాహిత్య సంస్కారం, ఈ పుస్తకాల్లో ఆయన కథల మీద రాసినవి, అంటే కథల మీద నవలల మీద రాసినవి ప్రత్యేకంగా తీసుకొని చదవాల్సిన, అంటే దాంతోపాటు ఈ కథల సముద్రం అనే పుస్తకం, ఇవన్నిటిని ఒక క్రమంగా ఒక క్రమంలో పెట్టి చదివితే గనక అది మూడు డైమెన్షన్స్. ఒకటి తెలుగు కథ గురించి కంప్లీట్లీ డిఫరెంట్ ఒక కథనం మీకు దొరుకుతుంది అనమాట. మనకి మెయిన్ స్ట్రీమ్లో అందరూ మామూలుగా మాట్లాడుకునే ఒక కథనానికి భిన్నమైన కథనం మీకు దొరుకుతుంది. అదొకటి. రెండోది అసలు కథ ప్రయాణం, ప్రపంచం మొత్తంలో కూడా కథ ఎలా ప్రయాణమైంది, కథ కానీ జనరల్లీ స్పీకింగ్ నరేటివ్ అనుకుంటే కనుక కథనం ఎలా ప్రయాణం అయింది అనేది తెలుసుకోవడానికి ఈ పుస్తకాలని నేను చెప్పిన ఆయన వ్యాస సంపుట్లో కథల గురించి రాసిన నవలలు, అంటే కాల్పనిక వచన సాహిత్యం అన్న దగ్గర దాని మీద రాసినవన్నీ చదివితే మనకి ఒక సెన్స్ ఆఫ్ అసలు ఎవల్యూషనే కాదు, ఎవరు చెప్పనివి వేరే ఇంగ్లీష్లో రాస్తున్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు చెప్పని చాలా అమూల్యమైన అంశాలు. అది అంటే అదే ప్రాబ్లం ఏంటంటే మనకి చాలా చాలా ధారాళంగా, చాలా మామూలుగా, చాలా సామాన్యంగా దొరికినప్పుడు మనం వాటికి విలువ తెలియదు. కానీ మనకి అది ఎంత గొప్ప విశ్లేషణ ఎప్పుడు తెలుస్తుందంటే మనం బయట వస్తున్న విశ్లేషణలు చదివితే, ఇంగ్లీష్లో వస్తున్న విశ్లేషణలు చదివినప్పుడు వాటితో పోల్చి చూసుకుంటే ఈయన ఎంత సమున్నతంగా, వాళ్ళకంటే ఎంతో ముందుకు వెళ్ళి చెప్తున్నారు అనేది. ఇదేదో ఆయనతో నాకు సాన్నిహిత్యం ఉంది, ఇక్కడ సభ కాబట్టి, లేకపోతే ఒక ఉద్విగ్న మనస్థితిలో ఏదో చెప్తున్నాను అనుకోవద్దు. ఇది నేను ఎన్నో రోజులుగా అనుకుంటున్న మాటలు ఇవి. ఈ విలక్షణమైన స్వరం, ఈ మాటలు చెప్పేవాళ్ళు ఒకళ్ళు లేకపోతే, ఈ మాటలు చాలా ఎటువంటి మాటలు అంటే అవి నిన్ను ఎటో డిసీవ్ చేసే మాటలు కావి, మోసపుచ్చే మాటలు కావి, నీ డైరెక్షన్ నువ్వే వెతుక్కునేలాగా చేసే మాటలు. అంటే ఇవి నీ నుంచి విశ్వాసాన్నో, లేకపోతే ఒక రకమైన నిబద్ధతనో, లేకపోతే ఒక ఆరాధననో కోరుకునేవి కావు. అవి నీకై నువ్వు ఆలోచించుకునేటట్టు చేసే మాటలు అన్నమాట. అంటే అది దాని సాష్టాంగ దండ ప్రమాణాలు చేపించే మాటలు కాదు, అది నీ ఆలోచనని ముందుకు తీసుకెళ్ళి లాగా చేసే మాటలు అన్నమాట అవి. సో చెప్పాను కదా, ఇది ఒక దగ్గరే కాదు, ఈ పుస్తకం వాటన్నిటి ఒక అన్వేషణ తాలూకు పొడిగింపు అన్నమాట, కంటిన్యూయేషన్ అన్నమాట ఆ పుస్తకం. సో ఇది ఒక అన్వేషణ తాలూకు అనేక భాగాలుగా చూడాలి. ఒక మాట చెప్పేసి ముగిస్తాను. సాధారణ విమర్శకుడు లేదా విశ్లేషకుడు లేదా సాహిత్య ప్రశంస చేసేవాడు, లిటరేచర్ని అప్రిషియేట్ చేసేవాడు చేయాల్సింది ఏంటంటే, అందరికీ తెలిసిందే, మామూలుగా చూడనివి లేదా మనకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. మనం చూడగానే ఒక ఫస్ట్ ఇంప్రెషన్, ఫేస్ వాల్యూ అంటాం, చూడగానే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఆ ఇంప్రెషన్ నుంచి ఎవరైతే మనల్ని బయటపడేస్తారో, ఇంత మాత్రమే ఉంది దీంట్లో అని ఎవరైతే చెప్తారో, ఇంత మాత్రమే లేదు దీంట్లో, మోర్ దాన్ దట్ మీట్స్ ది ఐ అంటారు. మనం చూడగానే కనిపించే దానికంటే ఇంకా ఎక్కువ ఉంది దీంట్లో అని ఎవరైతే చెప్పగలరో
వాళ్ళు మనకి చాలా విలువైన వాళ్ళు, మనకి దారి చూపించే వాళ్ళు. దారి అంటే ఇలా వెళ్ళమని కాదు, దారి ఉంది అని ఒక గుర్తు చేసేవాళ్ళు అనమాట. అలాగా ఆ దారి చూపించే మనిషి ఆయన. ఇప్పుడు ఉదాహరణకి చాలా బమిడిపాటి అంటే చాలా మామూలు ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి ఇది చెప్తున్నాను. సౌహృదయానికి ప్రేమలేఖలో ఒక వ్యాసం ఉంటుంది, బమిడిపాటి రామగోపాలం గారు ఇట్లు మీ విధేయుడు కథల మీద వ్యాసం అనమాట. ఆ వ్యాసం చదివితే మీకు బమిడిపాటి రామగోపాలం గారు ఒక హాస్య రచయిత అని, లేకపోతే ఏదో సరదా కథలు రాశాడని అసలు ఆ ఫీలింగే పోతుంది అనమాట. అసలు ఆయన అత్యంత అంటే తెలుగు సాహిత్యానికి అంత ఇంపార్టెంట్, అంత కీలకమైన కథా రచయిత లేడా అనిపిస్తుంది మనకి. అది ఏంటంటే అదేదో ఒక విగ్రహాన్ని ఒకళ్ళని తీసుకెళ్ళి పెడెస్టల్ మీద పెట్టే ఒక నైపుణ్యం కాదది. పూర్వం నీకు కనిపించండి, చూడండి, నీకు చూపిస్తాడు అనమాట. సో ఆయన చాలా సీరియస్ రైటరు. అతనికే తెలియదు, ఆయనకే తెలియదు ఆయన సీరియస్ రైటర్ అని అన్నట్టుగా చెప్తారు. అలాగే వంశీ గారి మీద రాసిన పీస్ తీసుకుంటే, మీరు బాపసలపూడి కథల మీద రాసిన పీస్ తీసుకుంటే మనకు ఆ ఇంప్రెషనే పోతుంది. అంటే మనం పాపులర్ అనుకొని, లేకపోతే హాస్యం పాపులర్, ఇట్లాంటి గీతలన్నీ చెరిగిపోతాయి అన్నమాట. సో కథల్ని విశ్లేషణ చేసేవాడు ఇది చేస్తే పూర్తిగా మన పర్స్పెక్టివ్ని రీహాల్ చేయాలేమో, మనం ఇప్పుడు దాకా సరిగ్గా చూడట్లేదేమో అని చెప్పగలి. పెద్దిబొట్టు సుబ్రహ్మణ్య గారి మీద ఒక పీస్ ఉంది, ఈ పుస్తకంలో లేదు, వేరే పుస్తకంలో ఉంది. ఆయన మోటివ్స్ని అంత పద్ధతిగా, అంటే ఆయన ఏ ఇమేజెస్ వాడతాడు, ఏ మోటివ్స్ని తీసుకొని చెప్తాడు అనేది అసాధారణమైన ఎందుకంటే నువ్వు అక్రాస్ ద ఎంటైర్ బాడీ ఆఫ్ వర్క్ చదవాలి. మొత్తము వాళ్ళ కథలన్నీ ఎంతో కొంత చాలా నిశితంగా చదివితే కానీ వాళ్ళు ఒక కథకుడి అన్వేషణ ఏంటి అనేది మనకు తెలియదు అనమాట. అలాగే గోపిని కరుణాకర్ మీద. సో బద్దుడు గారు ఒక కథకుడి మీద సాకల్యంగా సమగ్రంగా రాసినప్పుడు దాదాపుగా ఎగ్జాస్టివ్ అని చెప్పను కానీ దాదాపు ఎగ్జాస్షన్కి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ గురించి దాదాపు అంత ఆల్మోస్ట్ లాస్ట్ వర్డ్ అనే మాట మీద, లేకపోతే ఎగ్జాస్ట్ అనే మాట మీద మనకు అపనమ్మకం ఉన్న మాట నిజమే, కానీ ఇన్ మెనీ వేస్ అవి లాస్ట్ వర్డ్స్ అని చెప్పదగ్గ. అంటే అవి సాధారణంగా అప్పుడు దాకా కథకులు చెప్తున్న మాటలకి వ్యతిరేక దిశలో ఉంటాయి పైగా. సో ఇలాగా మనకి ఈ మధ్య ఒక మాట వస్తుంది, డిస్రప్షన్ అని, డిస్రప్టివ్ అంటారు ఈ యూట్యూబర్స్ కానీ, లేకపోతే యూట్యూబర్స్ కాదు, మన ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ని తీసుకొచ్చి లేకపోతే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చే వాళ్ళని డిస్రప్టర్స్ అంటారు. సో ఈ డిస్రప్షన్ అంటే అదొక నెగిటివ్ యాక్టివిటీ కాదు, అది చాలా ధనాత్మకమైన ఒక విషయం అని ఒక భావన ఉంది. డిస్రప్ట్ చేస్తేనే కానీ కొత్తది కాదని. అలా చూసుకున్నప్పుడు బదుడు గారు చాలా క్వయట్లీ డిస్రప్టివ్. అంటే ఏదో అది ఆయన చాలా ఐకోనోక్లాజంని పర్ఫామ్ చేస్తారు కానీ, అంటే చాలా విధ్వంసం జరుగుతుంది కానీ అక్కడ జరిగినట్టు మీకు కనిపించదు అనమాట. అక్కడ ఏం డెబ్రీస్ ఉండదు కానీ విగ్రహాలు ధ్వంసం అయిపోతాయి అలాగనమాట. సో ఇంకొక మాట చెప్తాను, ఒక్కటే నిజంగానే ఈ చివరి మాట. కంటిన్యూటీ ట్రెడిషన్ అనే ఒక మాట ఉంటుంది కదా. ట్రెడిషను అంటే ఈ కథ తాలూకు ఎక్కువ, ఈ కథ ఏ కథ తాలూకు పొడిగింపు, లేదా ఏ కథ ఎక్కడ ఎండ్ అయ్యి ఎక్కడ మొదలవుతుంది. సో కొత్త జీవితం ఎక్కడ ఎండ్ అయ్యి ఓల్గా గారు ఇంకో ఏదో కథ ఎక్కడ మొదలవుతుంది, ఇలాంటి విశ్లేషణలు బద్దుడు గారు చెప్పినట్టు ఇంకెవరు చెప్పరు అనమాట. అంటే ఒక కథ తాలూకు కంటిన్యూషన్గా, లేదా దాని తాలూకు అంటే అదే పాత్ర గనక ఇంకొక సందర్భంలో, ఇంకొక సామాజిక సందర్భంలో గనక ఉంటే ఈ పాత్రే ఆ పాత్రగా మారింది ఇలా చెప్పడం ఉంటుంది కదా. లేదా ఈ కంటిన్యూటీ, దీనికి వారసుడిగా, దీనికి వారసత్వంగా ఈ కథ వచ్చింది అని చెప్పే ఒక విశ్లేషణ విధానం ఉంది. ఇది బద్దుడు గారి యుఎస్పి అన్నమాట. ఇలాగా ఇది 100 ఏళ్ల తెలుగు కథలో మీకు కనిపిస్తుంది. దీంట్లో కూడా, ఈ పుస్తకంలో కూడా మీరు ఝాన్సీ గారి కథకి
ఝాన్సీ గారికి, తర్వాత రమేష్కి, మన కాశీ గారికి వచ్చిన పురస్కారం వచ్చినప్పుడు చేసిన ప్రసంగంలో అలానే చెప్తారనమాట. 100 ఏళ్ల తెలుగు కథలో కూడా అలానే చెప్పారు. అలాగే దీంట్లో కూడా అలాగే చెప్పారు. అంటే ఈ కంటిన్యూటీ ఇప్పుడు ఎలాగ ఝాన్సీ గారి కథకి కేశవరెడ్డి గారు, ఆర్ వసుంధరాదేవి గారు ఒక రకంగా ఒక ప్రీకర్సర్స్ అని చెప్పే పద్ధతి అన్నమాట. ఆ పద్ధతి అలా చెప్పగలగటం అలా చెప్పగలిగే దృష్టి, ఆ సూక్ష్మ దృష్టి ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఇది మళ్ళీ కవిత్వంలో వేగుండ మోహన్ ప్రసాద్ గారు మాత్రమే ఇది చేసేవారు. ఈ పద్ధతి అది చాలా చాలా విలక్షణమైంది, దాదాపుగా ఇంకెవరు చెయ్యండి. కాబట్టి అవశ్యం చదవాల్సిన పుస్తకం. కథలు రాసేవాళ్ళు ఏదో ఇది చదవగానే కథలు మ్యాజికల్గా రాయటం వచ్చేస్తుందని కాదు. నిజానికి ఒక డీప్ అండర్స్టాండింగ్ కోసం ఈ పుస్తకాలు చదవాలి. ఇదేదో మాన్యువల్ ఫర్ రైటర్స్ లాంటి పుస్తకం కాదు. నిజానికి మాన్యువల్ ఫర్ రైటర్స్ లాంటి పుస్తకాలు, స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివితే కథలు రాయగలరు అనుకోవటం అనేది మిథ్య అన్నమాట, భ్రమ. ఇలాంటి పుస్తకాలు చదివితే ఒక డెప్త్ వస్తుంది, మన వాయిస్కి ఒక డెప్త్ వస్తుంది. ఆ డెప్త్ ద్వారా మనం మంచి కథలు రాయగలుగుతామే కానీ మాన్యువల్ చదివి, సిడ్ ఫీల్డ్ చదివి స్క్రీన్ ప్లేలు రాయటం కాదు. అలాగే అది అర్థం చేసుకోవడం కోసం ఇలాంటి పుస్తకాలు చదవాలి. కాబట్టి నా వంతు వచ్చింది. ఇప్పుడు సమయ పాలన చాలా ముఖ్యమైనది. ఈ పుస్తకము దీని పేరు యాక్చువల్గా ఇంగ్లీష్లో ది కెప్టెన్స్ డాటర్. చిన్న పుస్తకము, 132 పేజీలు ఉంది. ఇది చదువుతూ ఉంటే అయ్యో అయిపోతుందేమో అని భయం, ఒక రకమైన అయ్యో అప్పుడే అయిపోతుందే, ఇంత మంచిగా చెప్తున్నాడు, ఇంత బాగా రాశాడు, అయిపోతుంది అని అనిపిస్తుంది. అంటే ఏం లేదు, ఈ చిన్న పుస్తకము 132 పేజీలు. కథ తీసుకున్న క్యాన్వాసు చాలా బిగ్ క్యాన్వాస్ తీసుకున్నాడు. అప్పుడు జరిగినటువంటి పోరాటాలు, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తూనే తన ఇమాజినేషన్లో ఉన్న లవ్ స్టోరీని ఇందులో కలిపేసి, అంటే యాక్చువల్గా ఇక్కడ ఇది నిజంగా జరిగినటువంటి కథ. డిసెంబరిస్ట్ ఉద్యమం అనేది అలెగ్జాండర్ పుష్కిన్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక పోరాటం. ఆ డిసెంబరిస్ట్ పోరాటం తీసుకొని, నిజమైన పోరాటం తీసుకొని అందులో తన ఇమాజినేషన్తో కలిపి రాసినటువంటి ఒక అద్భుతమైన కథ. ఇది క్యాప్టెన్స్ డాటర్ అనడం కంటే కూడా క్యాప్టెన్ వైఫ్ ఉంటుంది వసీలియా అని, వసీలియాస్ డాటర్ అని అంటే ఇంకా బాగుండేది. అంటే నా అభిప్రాయం అది. చాలా అద్భుతమైనటువంటి అనువాదం కూడా ఇది. ఈ పుస్తకము మోహన్ తలారి చేశారు అనువాదము. మోహన్ తలారి గారి గురించి మనకు తెలుసు, హాస్టల్ కథలు, తర్వాత బుట్టాయిగూడెం కథలు ఇవి రాశారు. తర్వాత ఈ మధ్య కులం అని అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్కు సంబంధించి అది కూడా తెలుగులోకి వాడుక భాషలోకి అనువాదం చేశారు. మంచి అనువాదం అది కూడా. సో ఆయన అద్భుతంగా చేసినటువంటి అనువాదం ఇది. మాషా అని మనం పేరు పెట్టారు, ఆయన పేరు పెట్టారు. మాషా అంటే ఇందులో ఉన్నటువంటి ఒక హీరోయిన్. ఈ కథ గురించి ఇప్పుడు చెప్పాల్సిన మనకు సమయం లేదు కాబట్టి ఒకే ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. పుష్కిన్ ఇటలీకి ఒక జాతీయ కవి ఉన్నట్టు, ఇంగ్లాండ్కు ఒక జాతీయ కవి ఉన్నట్టు, రష్యాకు పుష్కిన్ ఒక జాతీయ కవి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన భాష దాదాపు మోడర్న్ రష్యన్ లాంగ్వేజ్ని మార్చేసినటువంటి ఒక పెద్ద రచయిత, ఆధునిక రచయిత ఆయన రాసినటువంటి అనేక కథలు, నాటకాలు, కవిత్వము, వ్యాసాలు, ఈవెన్ ఆయన రాసినటువంటి లేఖలు కూడా చాలా మోడర్న్ రష్యన్ లాంగ్వేజ్తో అలరాడుతుంటాయి. అటువంటి పుస్తకాన్ని తీసుకొని మోహన్ తలారి గారు చేసినటువంటి అనువాదం ఇది. తప్పకుండా చదవండి మీరు. దీనిపైన మీకు ఒక ఇంపాక్ట్ పడుతుంది ఈ పుస్తకం చదివితే. క్యాప్టెన్స్ డాటర్ ఇది ఇప్పుడు కూడా చాలా ఏమంటాం, ఇప్పుడు కూడా ఇది జరుగుతున్న కథ అని అనిపించేలాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు రచయితలు చదవాల్సిన పుస్తకం ఇది.
ఎందుకంటే కథను ఎలా చెప్పాలి, ఎలా చెప్తే కథ మనకు ఎక్కుతుంది అనేది చాలా చిన్న ప్రయోగం ఇది. ఈ పుస్తకం చదివితే మనకు తెలిసిపోతుంది. తర్వాత పుస్తకం చదవమని చెప్పి మీకు అందరికీ కూడా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ తెలుగు కథా పూదోట అంటే ఉదయిని పెట్టినటువంటి ఈ కథల పోటీలో వచ్చినటువంటి అవార్డులు వచ్చినటువంటి మొదటి బహుమతి వచ్చినటువంటి చైతన్య పిన్నమరాజు గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చైతన్య పిన్నమరాజు గారు, వీరు ఎస్టేట్ తగాదా అనే కథ రాశారు. దానికి మొదటి బహుమతి వచ్చింది. మొదటి బహుమతి 10,000 రూపాయలు. వారికి ఆల్రెడీ ఆ డబ్బులు ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు ఆ పురస్కారం అందుకుంటున్నారు. ఆ తర్వాత ఝాన్సీ పాపుదేశి గారు, వారు మన్నుబోసే కాలం అనే కథ, దానికి రెండవ బహుమతి వచ్చింది. అలాగే డాక్టర్ ఏఎం అయోధ్యారెడ్డి గారు, 2 స్వప్నాల నడుమ గోడ, 3వ బహుమతి వచ్చింది వారికి. వారు ఉన్నారా? అయోధ్యారెడ్డి గారు. తర్వాత సౌమ్య నిట్టల గారు ప్రియమైన ఆవార్గి అనే కథ రాశారు. అంతేవాసి అనే కథ రాశారు. అలాగే క్రాంతి శివరాత్రి అబ్సర్డ్ స్టోరీ శ్రీనివాసరావు గారు. పాండ్యం దత్త శర్మ గారు, ఎండ్లపల్లి భారతి గారు, లక్ష్మీ గాయత్రి గారు. ఇలా 15 మంది కథకులు. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మిత్రులంతా ఇప్పుడు కుమార్ కోనపరాజు గారికి శాలువా బహూకరిస్తున్నారు. అట్లాగే రాజు గారికి కిరీట ధారణ కూడా అయిపోయింది. ఏలూరా? వీరంతా ఏలూరు లా స్టూడెంట్స్, అందరూ లాయర్లు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళు.